ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన మా పరలోకపు తండ్రి, యేసు ప్రభు రక్షక నామములో హృదయపూర్వకమైన స్తుతి వందనాలతో మీ సంధానికి వచ్చే అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నీ అపారమైన ప్రేమ, దయ, వాత్సల్య, మంచితనం అంతా కూడా నా పక్షంగా మీరు చూపించి ఇంతవరకు సజీవ లెక్కలో చేర్చి సజీవుడైన సత్యదేవుడిని పూజించి ఆరాధించే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ అక్టోబర్ మాసం కొరకు నీకు వందనాలు. ఇంతవరకు ఎబెనేజర్గా ఉండి చూసుకుంటూ వచ్చావు, నీకు వందనాలు. ఇమ్మానుయేల్ దేవుడిగా తోడై ఉంటున్నావు, నీకు వందనాలు ప్రభా. యెహోవా ఈరేగా తండ్రి, భవిష్యత్ అంతా మీ కార్యం జరిగించే దేవుడు ఏంటందుకు నీకు వందనాలు. మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటి కొరకు వందనాలు. ఇచ్చిన నిత్యజీవ వరం కొరకు నీకు వందనాలు. పేర్లు జీవ గ్రంథములు రాసినందుకు నీకు వందనాలు. స్థలం సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. తిరిగి రాబోతుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇచ్చుట నా యుద్ధ జీతం ఉందని సెలవిచ్చిందేవా. మరి మేము కూడా ప్రభు అయిన యేసు రమ్ము అనే స్థాయిలో మేము జీవించేదానికి సులువుగా చెక్కులు పెట్టి ప్రతి భారం నుంచి వైదొలిగి విశ్వాసం కర్తయు కొనసాగించేవాడైన యేసు వైపు మా దృష్టి ఉంచి మేము తండ్రి మా సమయాన్ని గడిపేదానికి, మా సమయాన్ని సద్వినియోగం చేసుకునేదానికి మీరు మా కృప చూపించి నడిపించుతారన్న నమ్మకంతో నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. రక్షక, ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారం అంతటి కొరకు నీకు వందనాలు. 11 నుంచి ప్రభా 16 వరకు కలిగినటువంటి VBS కొరకు కూడా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. అలాగే ప్రభా UPF మీటింగ్స్ కూడా 14th నుంచి 17th వరకు కలిగి ఉండే సమయాన్ని కూడా దీవెనకరం చేయండి. మీ దాసుడు ఆషేర్ కొరకు నీకు వందనాలు. 15-16 తారీఖుల్లో జూమ్లో ఉంటున్న UPF మీటింగ్స్ కొరకు తను కూడా మీరు అభిషేకించి మీ మాటలు తన నోటి నుంచి మీ చేతి నీళ్ళు కప్పి మీ సంకల్పం నెరవేర్చమని మీ సందర్భంలో ప్రార్థిస్తున్నాము. దయగలిగిన దేవా సహాయం చేయండి, అక్కర తీర్చండి, కనికరం కలిగిన తండ్రి కృప చూపించండి. మరి ఈ శుక్రవారం తండ్రి ఉంటున్న ప్రత్యేకమైన కూడిక BHL యవనస్తుల రిట్రీట్ ఆశీర్వాదకరంగా చేయమని, యవనస్తులు అనేక మంది ఆత్మీయంగా మేలు పొందగలటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఫిజికల్ గ్యాదరింగు మరి ఆన్లైన్ కూడా కలిగి ఉండే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. అలా ఈ మాసం అంతట్లో ప్రత్యేకమైన కూడికలన్నింటిలో మీ యొక్క ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఆత్మీయంగా అనేక మందిని మీరు బలపరిచి నీ మహిమ కొరకే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. VBSలో కూడా 5 దినాలు మీరు సాయం చేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. మరి శనివారం కూడా కలిగి ఉండే సమయాన్ని కూడా దీవెనకరం చేయమని, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి మీరు తప్పించి నీ సంకల్పం నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, అక్కర మీరు తీర్చండి. హెబ్రోన్ సమస్యలు పరిష్కారం చేయండి. 21 ఉంటున్న కేసు విషయంలో కూడా మీరు సహాయం చేయండి. 18th ఉంటున్న విషయంలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నాయన మీరు సార్వభౌముడు, సర్వాధికారివి, సమస్తాన్ని బాగా చేసే దేవుడివి, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు నీ స్తోత్రములు. ఈ ఆన్లైన్ సర్వీస్ అంతట్లో నీ రక్త ప్రోక్షణ తెస్తున్నాం. నేను ఈ ఆయుధాలు వాడే వాళ్ళందరూ కూడా, ఇన్స్ట్రుమెంట్స్ వాడే వాళ్ళకి కావాల్సిన కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. నాయన ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి మరి తప్పించి మీ స్వాధీనంలో ఉంచుకొని మీ మాటలు మా నోటి నుంచి మీ చేతి నీళ్ళలో కప్పి నాయన ప్రజలకు ఆశీర్వాదకరమైన పరిచర్య జరిగేదానికి నాయన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, నీ సంకల్పం నెరవేర్చమని యేసుప్రభు మా రక్షక నామములో మా స్తుతి కృతజ్ఞత ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మొదటిగా 214 పాట పాడుకుందాము. అనుదినము మన భారాన్ని భరించే దేవుడు మనకున్నాడు. అనుదినములో ప్రతి క్షణం కూడా మనకు అనేక రకాల అవసరతలు ఉంటాయి, మరి కష్టాలు ఉంటాయి. అన్నిట్లో దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుని కృప లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకంటే మనల్ని కొన్నాడు, ఉచితంగా కొన్నాడు, రక్తం పెట్టి కొన్నాడు దేవుడు. మనము ఉచితంగానే అనుదినము మన యొక్క సమస్యలు, అక్కర్లు ప్రతి క్షణం ఆయన మీద ఆనుకుంటేనే అవుతుంది. కాబట్టి ఈ పాట ద్వారా మనము మరి దేవుణ్ణి మహింపరుస్తాము. 214 214 పాత దాంట్లో 185 185. అనుదినము మా భారం భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపి ఉన్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సన్నుతించు మనిషము నా ప్రాణము యేసుని, సన్నుతించు మనిషము నా ప్రాణము యేసుని, పరిశుద్ధ నామమున పొగుడుమే
ఒంటె బరువు దీవెనలు వీపున మోపే అనుదినము మా భారము భరించే దేవా అనిశము నీ మేళ్ళకై నింపుచున్నావు అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి అనుదినమున భారము భరించే దేవా అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా నీ రక్తము చీమమ్మ విమోచించితివి నీ రక్తము చీమమ్మ విమోచించితివి నీ కృపా మహదైశ్వర్యమును బట్టి నీ కృపా మహదైశ్వర్యమును బట్టి అనుదినము మా భారము భరించే దేవా అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు ఇటిలోనెప్పుడు సకల సంపదలతో అన్నిటిలోనెప్పుడు సకల సంపదల సమృద్ధితో మమ్మలను సాకుచుంటివి సమృద్ధితో మమ్మలను సాకుచుంటివి కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి అనుదినము మా భారము భరించే దేవా అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు సర్వవేళ సమృద్ధిని నేర్పినావు మాకిల సర్వవేళ సమృద్ధి నేర్పినావు మాకిల సకలమును చేయుటకు శక్తినిచ్చితివి సకలమును చేయుటకు శక్తినిచ్చితివి బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా అనుదినము మా భారము భరించే దేవా అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు 308 వాడుకుందాము ఇదిగో నేను వచ్చుచున్నాను 268 మన వీడియోస్ థీము మీద ఉండే పాట ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను ఎవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను ఎవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను మేఘారూఢుడనైనికముగా తిరిగి వచ్చుచున్నాను మేఘారూఢుడనైనికముగా తిరిగి వచ్చుచున్నాను ప్రతి నేత్రము వీక్షించును ప్రతి నేత్రము వీక్షించును పరిశుద్ధులైయుండుడి ప్రతి నేత్రము వీక్షించును పరిశుద్ధులైయుండుడి
ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపకుండునట్లు, అపహరింపకుండునట్లు జాగ్రత్తగా చూచుకో. అపహరింపకుండునట్లు జాగ్రత్తగా చూచుకో. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. వేవేగారా మా ప్రభు యేసు, వేచి ఉన్నాము నీ కొరకే. వేవేగారా మా ప్రభు యేసు, వేచి ఉన్నాము నీ కొరకే. నీ దూతలతో వినుతించుచు, నీ దూతలతో వినుతించుచు హల్లెలూయా పాడెదము. నీ దూతలతో వినుతించుచు హల్లెలూయా పాడెదము. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. యవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను, యవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. మరి ఈ యొక్క VBS కోసం మనకిచ్చిన థీమ్ అదే మళ్ళీ మనం ధ్యానించుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరొకసారి చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన నమ్మకమైన పరలోకపు తండ్రి, మా జీవానికి ఉనికికి నిరీక్షణకు కారణభూతుడు అయిన గొప్ప దేవా, సర్వకృపానిధి సార్వభౌముడు అయిన గొప్ప దేవా, అనంత జ్ఞాని విశ్వవ్యాపివైన తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, కీర్తనీయుడా, యేసు ప్రభు మీ ప్రియకుమారుడు మా రక్షకుని ఘనమైన నామములో వందనాలతో మీ పాదంలో చెంత మమ్మల్ని మేము తగ్గించుకొని సాయల్పడుతుంటున్నాం తండ్రి. మీరు మా దేవుడు, మా రక్షకుడు, విమోచకుడు, మా తండ్రివి. మమ్మల్ని కన్నావు, కొన్నావు, పెంచి పాలించి పోషిస్తున్నావు. అందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సహోదరులుగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఒక దినాన్ని మీరు కేటాయించి ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు. ప్రార్థనలోనూ పాటల్లోనూ మీరు సహాయం చేశారు, మీరు మహిమ పొందారు. మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం మీరు మాకేమైతే దాచి ఉంచుంటున్నారో పరలోకం నుండి మీరే మాకు వినిపింపచేయమని వేడుకుంటున్నాం. దేవా, మంటిదాన్నైనా నన్ను
ఖాళీ చేసి నీ ఆత్మతో, నీ వాక్కుతో, నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీవు హెచ్చింపబడగలుగునట్లుగా, నేను తగ్గించబడగలుగునట్లుగా దేవా నన్ను సిలువ చాటున మరుగుపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీరు మాతో మాట్లాడి మందరక్కర మీరే తీర్చండి. మాకు తృప్తిని కలుగచేయండి. మమ్మను కూడా సహోదరులుగా మీ యొక్క రాకడ కొరకు, మీ కొరకు సిద్ధపరచుకునండి. బహుమానం పొందువారుగా మమ్మల్ని చేయండి. ఇలా మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా కనీ కనపడని పరిస్థితులు, ఆ యొక్క ఆటంకాలన్నింటినీ మీరే దూరపరచమని, మరి మైక్ సిస్టమ్ని, గ్యాజెట్స్ని, నెట్ని, ఎవ్రీథింగ్ ప్రభా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని మరొక్కసారి నన్ను నేను తగ్గించుకొని మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీ మెల్లని స్వరమే మాకు వినిపింపచేయమని, మీరు తప్ప ఎవరు కనపడకుండా చేసి మీరే మహిం పొందమని యేసుప్రభుల వారి పుణ్యనామంలో ఆరాధించి పూజించి వినయంతో వేడుకొంచున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు యేసుప్రభుల వారు మన కొరకు త్వరగా రానంటున్నారంట. అయితే మనం అనుకోవచ్చు, అబ్బా తొందరగా కాకుండా కొంచెం లేట్ అయితే బాగుంటుంది అని. ఎప్పుడు అలాగ అనుకుంటాము? ఎప్పుడైతే మనము సిద్ధపడమో కదా. ఇంకా మనకేమన్నా పనులు ఉంటాయో మనకు తెలుసు. ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారంటే, లేదు మన యొక్క ఇంటి యజమానుడు దూరం నుంచి వస్తున్నాడు అంటే మనము ఇంకా సిద్ధపడలేదంటే ఇంకా లేట్ అయితే బాగుండు అని. అయితే ఎవ్రీథింగ్ రెడీ చేసిన తర్వాత పిల్లల్ని కూడా చూడండి, ఎక్కడికైనా వెళ్దామని కానీ ఏదైనా చేద్దామని సిద్ధపరచనంత వరకు, వాళ్ళని తయారు చేయనంత వరకు ఆటలాడుతూ ఎగురులాడుతూ గంతులు వేస్తూ ఉంటారు. సిద్ధపడిన తర్వాత ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఊరుకోరు. ఎంతసేపు కదా. అలాగే మనం కూడా ప్రియమైన పిల్లలుగా కనుక్కున్నట్లయితే, మనం సిద్ధపడినట్లయితే తప్పకుండా ఇక్కడ వ్రాయబడింది కదా, చూద్దామా. మరి 17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిము, ఇచ్చించువానికి జీవజలములు ఉచితముగా పుచ్చుకొనని. కాబట్టి ఎవరైతే మరి యొక్క పెండ్లి కుమార్తె యొక్క సంఘంలో చేరారు, ఎందుకు అంటే ఆ పెండ్లి కుమారుడు యేసుప్రభుల వారు. ఆయన కొరకు పెండ్లి కుమార్తె ఖచ్చితంగా కదండి, పెళ్లి కుమారుడు వస్తాడు అనేది. పెళ్ళి ఇంకా ఎంత తొందరగా జరుగుతుందా, ఎప్పుడెప్పుడు వస్తారా, క్షేమంగా రాగలుగుతారా లేదా, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి కదా. కాబట్టి ఎవరైతే సిద్ధపడతారో పెండ్లి కుమార్తెలాగా అంటే ఆ యొక్క సంఘము లేకపోతే పెండ్లి కుమార్తె ఏమంటుందంట, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? సిద్ధపరచి కదండి. మనకు తెలుసు, రెబెక్కని ఎవరు సిద్ధపరచుకున్నారు, లేకపోతే తీసుకురావటానికి ఎవరు వెళ్ళారు? ఎలియాజర్ గారు వెళ్ళారు కదండి. వాళ్ళ పెద్ద దాసుడు. ఆయనకి ఇలాగ వెళ్ళాలి, నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు మరి నా కొడుకుని తీసిపోకూడదు కానీ ఆమె రావాలి అలా చెప్పినప్పుడు ఎలియాజరు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు కదండి. వెళ్ళినప్పుడు ఆ రెబెక్క చక్కగా సిద్ధపడింది. ఆమె సిద్ధపడిందా లేదా అని చూడటానికి మరి ఎలియాజరు ఏం చేశాడండి మనం చూసినట్లయితే, మరి ఆ యొక్క రెబెక్క పని చేయగలిగేటటువంటి వ్యక్తేనా, మరి ఆ యొక్క ఆతిథ్యం ఇవ్వగలిగేటటువంటి వ్యక్తేనా, మరి తెలియని కొత్త వ్యక్తినైనా నాకు పరిచర్య చేయగలిగినటువంటి బిడ్డేనా అని చెప్పని అన్ని విధాలా టెస్ట్ చేశాడు కదండి, ప్రార్థన చేశాడు. మరి అమ్మాయి ఇలాగుంటే ఆ అమ్మాయి కరెక్ట్ అని చెప్పని అనుకున్నాడు. నేను గనక నీళ్లు నాకు ఇవ్వు అంటే నీకు కాదు నీ వంటలన్నిటికి కూడా ఇస్తాను అని చెప్పగలిగిన వ్యక్తి అయితే ఆమె కరెక్ట్గా. ఎందుకు అలాగా టెస్ట్ పెట్టుకున్నాడు అంటే, మరి యేసుప్రభుల వారిని పరిశుద్ధాత్మదేవుణ్ణి ప్రేమించే బిడ్డగా మాత్రమే కాదు, ఆయన సంబంధులందరినీ కూడా ప్రేమించాలి. అలాంటి బిడ్డ అయితే కదండి. కొంతమంది సహోదరులు భర్తను ఒకవేళ ప్రేమిస్తారు,
భర్తకి పరిచర్య చేస్తారు, భర్తని అన్ని విధాల మరి చూసుకుంటారు, చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తే మాత్రము చిటపట్ట కదండి, అస్సలు చూసుకోరు, అసలు పట్టించుకోరు, లెక్క పెట్టుకోరు. అందుకే ఎన్నో గొడవలు కదండి. సో అత్తగారిని మామగారిని ఎలా చూసుకోవాలి, ఈ యొక్క రెబెక్కాలాగా కదండి. ఆయనకి సంబంధించిన వంటలన్నిటికి కూడా నీళ్లు పోస్తుంది. అలాంటి వారైతే గనక సిద్ధపడినటువంటి వాళ్ళు. దేవుడు 1 మైల్ దూరం అడిగితే మీరు 2 మైళ్ళ దూరం వెళ్ళమంటున్నాడు. అది దైవ నియమం. యేసుప్రభుల వారి యొక్క నియమం ఏంటి అంటే అడిగిన దానికంటే ఎక్కువ కదా. ఆ యొక్క ప్రజలు అడుగుతారు, అయ్యలారా రక్షణ పొందటానికి మేమేం చేయాలి కదా. అప్పుడు ఏమంటాడు, నువ్వు నమ్మితే నీవును నీ ఇంటి. కాబట్టి నీవును నీ ఇంటి వారు అనేటటువంటి దర్శనం కలిగిన వాడు సిద్ధపడినవాడు. ఆ దర్శనం కలిగిన స్త్రీ సిద్ధపడిన స్త్రీ. కాబట్టి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా పైకి తీసుకుంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వల్లే ఉంటామన్నమాట. అందుకే మరి కొన్ని అసోసియేషన్స్, కొన్ని మరి గ్రూప్స్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా మైల్ క్రిస్టియన్స్ అంటారు, బియాండ్ ద బౌండరీస్ క్రిస్టియన్స్ అంటారు. సో వీళ్ళంతా ఏం చేస్తారు అంటే, అందుకే చెప్తున్నాడు, ఎవని క్రియల ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. లేకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి క్రియలు ఇప్పుడు ఇంపార్టెంట్. అందుకే దేవుని వాక్యంలో ఏమనుంది, నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి అని చెప్పని రాయబడింది. అంటే విశ్వాసానికి తగిన క్రియలు లేవు. ఎప్పుడైతే విశ్వాసానికి తగిన క్రియలు ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలం. లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయనలాగా ఉంటాం, ఆయన పిలిచినప్పుడు మనకి స్వరం వినపడుతుంది, లేకపోతే వినిపించదన్నమాట. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు యేసుప్రభుల వారి వలె ఉండాలంటే, లేకపోతే ఆయన చెప్పినట్లు నడుచుకోవాలంటే సిద్ధపడిన వారు ఎలాగుంటారు అంటే క్రియలు కలిగిన వారుగా ఉంటారు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి. మొట్టమొదటి క్రియ ఏంటి అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే అది మొదటి క్రియ. ఈరోజు ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావేమో మొట్టమొదటిసారిగా, లేకపోతే ఎవరో నీకు చెప్పారు, లింక్ వేశారు, కాబట్టి నీకు ఏది చూద్దాం అని చెప్పని ఓపెన్ చేసామేమో. నేను చెప్తున్నది ఏంటంటే, ఏర్పాటు లేకుండా నువ్వు ఓపెన్ కూడా చేయలేవు. ఆయన యొక్క ఏర్పాట్లో ఉంటేనే ఆయన స్వరం వినగలుగుతావు. ఇక్కడ నిలబడి మాట్లాడేదానికి నేను ఒక నోరు ఆయనకి, అంతేగాని నేను కాదు మాట్లాడేది. దేవాది దేవుడే నిన్ను ప్రేమించి నీకు లింక్ ఇప్పించాడు, పవర్ కట్ లేకుండా. మరి ఆ టైంలో నువ్వు ఏ టైంలోనైనా వినగలిగేటట్లుగా. అదే మందిరానికి రావాలంటే ఒక టైంలోనే ఉంటుంది. బట్ వినాలి అంటే ఎప్పుడైనా వినొచ్చు, పడుకొని వినొచ్చు, కూర్చొని వినొచ్చు, ఎలాగైనా వినొచ్చు. అయితే వినాలి, వినుబుద్ధి పుట్టించి దేవుడే. విన్న తర్వాత విశ్వాసం కలుగుతుంది. సో అది నీ నోటితో ఒప్పుకునేది ఒక గొప్ప క్రియ అన్నమాట. దాని ద్వారా నీ జీవితం మారిపోతుంది. చెప్తారు కదా, ఒక్క ఐడియా నీ జీవితం మార్చేస్తుందని. దిస్ ఈజ్ ద ఐడియా. ఏంటి అంటే, ఇప్పటిదాకా చేసిన పాపాలకి నీకు వచ్చే జీతం మరణం. అయితే యేసు ప్రభు నా కొరకు మరణించాడు, నా పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు, నాకు విమోచన కలుగజేసేదానికి ఆయన శిక్ష పడ్డాడు. అంతేకాదు మరణించాడు, మరణ ముళ్ళును విరిచేసి తిరిగి లేచాడు. ఇది నా సింహాసనాసీనుడై తండ్రి కుడిపార్శ్వమున నా నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఇట్టి గొప్ప దేవుని నేను తండ్రిగా అంగీకరిస్తాను అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే, యేసు పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగయ్యా, నీ బిడ్డగా చేసుకో. ఇంతవరకు నా ఇష్టానుసారంగా జీవించా, ఇక మీదట నీ ఇష్టానుసారంగా జీవిస్తా, నీ చిత్తానుసారంగా. మనకైతే చేత కాదు నిజంగా ఆయన ఇష్టానుసారంగా జీవించడం ఇంపాసిబుల్. బికాస్ మనం శరీరంలో ఉన్నాం,
ఈ లోకమంతా పాపం ఏలుతోంది. అలాంటి పరిస్థితిలో మనం మన కొరకు జీవించేది, లేకపోతే సాతాను కొరకు జీవించేది సులభంగానే, దేవుని కొరకు జీవించాలంటే చాలా కష్టం. కానీ ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఆత్మను మనకి ఇస్తున్నాడు. ఆ ఆత్మదేవుడు ప్రియమైన పిల్లల్ని నడిపించుకున్నట్లుగా నడిపించగలడు. నీకొక్కటే కోరుకుండాల, ప్రభువా ఇక మీద నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని చెప్పినట్లయితే, అనేక మంది కుటుంబాలలో ఎందుకు గొడవలు అంటే భార్య ఏమో నేను చెప్పిందే చెల్లాలి కదా, భర్త ఏమో నేనన్న మాటే, పిల్లలు మేమన్న మాటే, పెద్దలు అత్తమామలు లేకపోతే తల్లిదండ్రులు కదండి, అందరూ చెప్పేవాళ్ళే, ఒక్కరు కూడా చేసేవాళ్ళు ఉండరండి. కానీ ఒక్కటే మనలో ఆత్మ ద్వారా మన చేత చేయించగలరు. అర్థమైందా? ఆయనకు అప్పగించుకోవాలి, అదొక్కటే మనం అదే గొప్ప క్రియ. నంబర్ 1 క్రియ, నంబర్ 2 క్రియ, నంబర్ 3 క్రియ కూడా అదే. ఆ ఆత్మని కలిగినట్లయితే, ఆయన కోరుకున్న క్రియలు మనం చేసినట్లయితే దేవునికి మహిమ, మన ఇంట్లో క్షేమం. నా ఇష్టం కాదండి, ప్రభువుని అడుగుదాం. నాకైతే ఇలా ఉంది చేయాలని, నాకైతే అది ఇష్టం లేదు, కానీ ప్రభువుని అడుగుదాం, ఒకవేళ చేయమంటే నేను చేస్తా అంటే ఎంత సంతోషం అండి, ఎంత నెమ్మది. ఎందుకు మమ్మీ, ఎందుకు డాడీ ఇలా చేస్తారు, మాకు ఇష్టం లేదు అనొచ్చు పిల్లలు. కానీ వాళ్ళకి మనం చెప్పొచ్చు, ప్రార్థన చేద్దాం నాన్న, ఏది దేవుని చిత్తమో అది, ఒకవేళ సీటే కావచ్చు, లేకపోతే కాలేజే కావచ్చు, లేకపోతే మరి డ్రెస్సే కావచ్చు, నగలే కావచ్చు, ఏదైనా కానీ ఇంట్లో మనం అడిగినట్లయితే దేవుడు స్పష్టంగా బయలుపరుస్తాడు. బిడ్డ నేను నీకు ఇది ఇస్తున్నా తీసుకో అంటాడు కదా. మన దేవుడు ఎటువంటి దేవుడు? అసాధ్యమైన కార్యాలని సాధ్యపరిచే దేవుడు. మనకు తెలుసు, మరి ఆదికాండంలో 18వ అధ్యాయంలో దేవుడు మరి అబ్రహాము, శారా అనేటటువంటి విశ్వాసులకి తండ్రి, ఆయన ద్వారానే మనము విశ్వాసం అనే దానిలోకి వచ్చాం. మనము మరి అబ్రహాము యొక్క విశ్వాసంలోకి మనం కూడా వచ్చాం. యాక్చువల్గా అబ్రహాము మరి వాళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలు. అయితే అన్యులమైన మనల్ని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని కూడా ఆయన పిల్లలుగా విశ్వాసం ద్వారా చేర్చుకున్నాడు. అబ్రహాం పిల్లలుగా మనల్ని కూడా కదా. మనం ఇంకా ఏంటి అంటే ఆత్మీయ ఇజ్రాయేలు విశ్వాసులము కదండి. విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాంకి పిల్లలు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎంతగా విశ్వసించారు, వాళ్ళు ఎంతగా దేవుని కనపరచగలిగారు కదండి. అందరిని బట్టి దేవుడు ఏమంటున్నాడు, మరి ఇంపాసిబుల్ కదా, మరి 25 ఏండ్ల పొంది దేవుడు వాగ్దానం ఇచ్చి, అయితే అలాంటప్పుడు మనకి పిల్లలు ఇంకా పుడతారా, పిల్లలు పుట్టరేమో అని చెప్పని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క ప్యాటర్న్ కదా, వాళ్ళు ప్లాన్ వేసేసి ఏమని వేశారు మీకు తెలుసు కదా. అబ్రహాము యొక్క పని మనిషి లేకపోతే శారా యొక్క చేతి కింద పనిచేసేటటువంటి హెల్పర్, ఆమె పేరే హాగరు. ఆమెని ఆమెతోటి నువ్వు వెళ్తే పిల్లవాడు పుడతాడు కదా, ఆ పిల్లవాడు నాకు కుమారుడుగా నేను పెంచుకుంటాను అని చెప్పని శారా చెప్పింది, నిస్వార్థంగా చెప్పింది కదండి. కానీ అది వాళ్ళకి ఉరిగా మార్చబడింది. ఎక్కడైతే విశ్వాసంలో కొంచెం తప్పిపోయారో వెంటనే భయంకరమైనటువంటి ఈ దినం కూడా ఏడ్చేటటువంటి పరిస్థితి. అందుకే ఆ కాలంలో ఆ మూమెంట్లో కదండి, దేవుణ్ణి అడగకుండా ఏది చేసినా వాళ్ళు అడిగారండి, వాళ్ళు అడగల. మనం కూడా అట్లాగే కదా, కొన్నిసార్లు ఇల్లు కొనేటప్పుడు, స్థలం కొనేటప్పుడు, లేకపోతే వెహికల్ కొనుక్కునేటప్పుడు, ఇంకా భయంకరం ఏంటంటే పిల్లవాడిని కదా తీసుకునేటప్పుడు విశ్వాసం ప్రార్థన చేయకుండా, లేకపోతే దేవుని చిత్తాన్ని కనుగొనకుండా చేసి అనేకమైన నష్టాలు కదండి, ఇబ్బందులు పాలైపోతాం. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా, యెహోవాకి అసాధ్యమా అని చెప్పని అంటున్నారు. 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదు. అది విశ్వసించినట్లయితే, ఆయన కోరుకున్న
కార్యాలు మనం చేయగలుగుతాం. అప్పుడు అబ్రహాం శారా ఏం చేశారు, ఏమి క్రియ చేశారు అంటే మరి దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళకి ఏం బహుమానం వచ్చిందండి? ఇస్సాక్ అనేటటువంటి బహుమానం పొందారు. కాబట్టి తెలియకనే దేవదూతలకి మరి ఆశ్చర్య చేశారు అని చెప్పని వ్రాయబడింది. ఆ స్త్రీ మరి చాలా వృద్ధురాలు కదా అప్పటికి, అయినా కూడా పరిగెట్టి పనులు చేశారు ఇద్దరు. అయితే లోతు గురించి వచ్చేటప్పుడు వాళ్ళ భార్య గురించి లేదు, ఆయలారా కొంచెం మంచినీళ్ళు తీసుకొని పోయి అని ఉంది. తర్వాత కొంచెం ఫుడ్ పెట్టినారు అన్నట్లుంది, కానీ వీళ్ళ యొక్క పరిచర్యలాగా లేదు. ఈ శారమ్మ ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి, మంచి కార్యాలు చేసేటటువంటి వ్యక్తి. అలాగ మనం చూసినట్లయితే అనేకమైన స్త్రీలు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. ఎన్నో మంచి కార్యాలు. పోనీ వాళ్ళు ఏమన్నా చాలా ఉన్నవాళ్ళు లేకపోతే అన్నీ కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చేయగలిగారు అంటే మనం చూస్తే రెండవ రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో మరి ఈ యొక్క ఎలీషాకి ఎవరు భోజనం పెట్టారు? కరువు కాలంలో కదండి. కరువు కాలంలో మరి ఆయనని జెజబెల్ చంపేస్తాను అలాగా అని చెప్పినప్పుడు ఆయన మరి కరువు వస్తుంది, నీళ్లు వర్షం పడదు, నీళ్లు పడవు అని అది అలాగని ఆ మాటను బట్టిగాక దేవుడు వర్షమీడు ఇలా 3.5 సంవత్సరాలు మీకు కష్టం ఉంటుంది అని చెప్తాడు. చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే నువ్వు కష్టం వస్తుంది కరువు వస్తుంది అన్నావు కదా, సరే నువ్వు వెళ్ళు, నిన్ను పోషించటానికి నేను సారపతిలో ఉన్న విధవరాల్ని సిద్ధపరిచాను. సో ఇక్కడ ఏంటి అంటే ఈ స్త్రీ ఎటువంటి క్రియ చేసింది? సత్క్రియ చేసింది. అందుకే వాక్యంలో మరి దేవుని గ్రంథంలో ఆఖరి గ్రంథమైన రెవల్యూషన్లో దేవుడు చెప్తున్నాడు. ఏంటిది అంటే చూడండి, 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి మనం చేసేటటువంటి కార్యాలు లేకపోతే నీతి క్రియలు, మనం దేవుని పక్షంగా ఏ చిన్న పని చేసినా కూడా లేకపోతే ఎలాగ నీతిగా జీవిస్తామో అవన్నీ ఏమవుతాయంటే ఈ సిద్ధపడుతున్న సంఘం, ఈ యొక్క పెండ్లి కుమార్తెకి బట్టల్లాగా తయారవుతుంది. అర్థమైందంటే, కాబట్టి మనం నీతి క్రియలు లేకపోతే దేవుడు కోరుకునేటటువంటి క్రియలు, ఆయన ఒక్కడే కదా నీతిమంతుడు, ఆయన కోరుకునేటటువంటి క్రియలు. ఇప్పుడు ఇక్కడ యొక్క సారెపతు విధవరాలి సంగతి ఏంటి అంటే, ఆమె చెప్పిన మాట ఎంత దయనీయంగా ఉంటుంది అంటే, అయ్యా మా దగ్గర మా ఇంట్లో ఏమీ లేదు, ఏముంది అంటే పట్ట పిండి, కొంచెం బుడ్డిలో నూనె, అంతే. ఇవి రెండు ఎందుకున్నాయంటే ఈరోజు మేమిద్దరం తిని ఇంకా చచ్చిపోదాం అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రేపటికి జీవించటానికి ఏమీ లేదు. ఇప్పుడు కూడా పుల్లలు ఏరుకోవటానికి వచ్చారు. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నాడంటే, మొదటేమో అమ్మా నీళ్ళు తెచ్చిపెట్టు అంటాడు. సర్లే నీళ్ళే కదా, ఒక గ్లాసుడు తాగుతాడేమో, పోయి తెచ్చిద్దాం అనుకుంటుంది కదండి. అయితే ఏం చెప్తాడు, ఆమె పోతూ ఉంటే, అమ్మా ఇదిగో నువ్వు ఒక రొట్టె చేసుకుంటావు కదా, లేకపోతే 2 రొట్టెలు 3 రొట్టెలు, వాటిలో మొదటిది నాకు తెచ్చివ్వండి. చూసారా, ఎప్పుడు కానీ ప్రథమ ఫలం దేవునికి. ఎప్పుడు మనకి ఏదొచ్చినా, ఒకవేళ జీతం ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇంక్రిమెంట్ వచ్చింది, జీతం ఇంక్రీజ్ అయింది, ఏదో మార్పు వచ్చింది, ఏం చేయాలి? మొదట ప్రభుకి ఇచ్చేసాం అనుకోండి, ఉన్నదంతా దివించేస్తాడు. అదే కనుక మనం ప్రభుకి ఇవ్వకుండా అమ్మ ఇంక్రీజ్ అయింది ఇదంతా నేను ఖర్చు పెట్టుకోవాలనుకుంటే అంతే సంగతి. అర్థమైందండి? మొట్టమొదటిది ఏంటి? చచ్చిపోదాం అనుకుంటున్నాం అయ్యా, ఇంకా ఈ 2 రొట్టెలు తిని మేమిద్దరము చచ్చిపోదాం అనుకుంటున్నాం. అప్పుడు ఆయన అంటున్నాడు, అంటే దేవుడు దీవించడానికి నిర్ణయం చేశాడు, దేవుడు దీవించటానికి సమృద్ధినివ్వటానికి ఏర్పాటు చేశాడు. కానీ ఆమెకు అదేమీ కనిపిస్తుందా? ఆమెకు కనిపించట్లేదు. అయినను
ఆమె యొక్క క్రియ ఎలా ఉంది అంటే, దైవజనుడు కదా, నువ్వు అడిగావు, ఇంక నాకేమీ చేయటానికి లేదు, నువ్వు చెప్పిందే చేస్తా అన్నట్లు మనసులో అనుకున్నదేమో. చూడండి ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. కాబట్టి చూడండి, ఆయన వాగ్దానం ఇస్తే దాన్ని నమ్ముతోంది. అప్పటికి ఏమీ జరగలేదు కదా, ఆయన నమ్ముతోంది. ఎందుకు అంటే ఆమె ఆ ఒక్కటి చిన్న విశ్వాసం. ఎందుకు అంటారా? చూడండి, ఆమె ఎప్పుడు ఈయన నిజముగా దైవజనుడని గుర్తించిందంటే, వాళ్ళ పిల్లోడు చచ్చిపోయి అప్పుడు ఆయన లేపితే అప్పుడు ఆ మాట అంటుంది. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. కాబట్టి అప్పటికి ఎరగలే. ఇంకా ఈయన చెప్పేది దేవుని మాటే, ఈయన దైవజనుడు అని అంత గొప్పగా ఏమీ ఎరగలే. సర్లే, పెద్ద ఆయన చెప్పాడు కదా, ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి చెప్పింది చేద్దాంలే అనే అల్ప విశ్వాసం, చిన్న విశ్వాసం అంతే. నువ్వు నమ్ముతున్నావా? యెహోవా అద్భుత కార్యాలు చేయగలిగినవాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుంది. ఎట్లా జరుగుతుందండి? కొద్దిగా నూనె, కొద్దిగా పిండి ఆ కరువు పోయేంత వరకు మరి ఉండింది అని చెప్పని మనము చూస్తున్నాం దేవుని యొక్క గ్రంథంలో నుంచి. కాబట్టి ఈ స్త్రీ యొక్క సమర్పణ కదా, అక్కడేమో అబ్రహాము శారా యొక్క మరి ఆతిథ్యము వాళ్ళకి గొప్ప బహుమానం ఇచ్చింది కదండి. ఇస్సాక్ అనేటటువంటి ఆ యొక్క కుమారుని అనుగ్రహించబడటానికి కదా. అలాగే ఇంకొక పరిస్థితిలో ఇంకో స్త్రీ కూడా దేవుడు చెప్పినట్లు చేసింది. ఆయన మాట వింటమే కదా. కొంతమంది సహోదరులు మరి వాళ్ళ భార్యల గురించి చెప్తారు, ఈమె చాలా మంచిదన్నా, అన్ని పనులు చేస్తుంది, ఇంట్లో ఏది కానీ పని తక్కువ ఉండదు, చక్కగా చేసుకుంటుంది. మరి ఎందుకయ్యా గొడవ? అర్థమైందా? మేము కర్నూలులో ఉన్నప్పుడు దేవుని దాసుడు అలాగా ఒక కపుల్ గురించి అట్లా 2-3 గురించి చెప్పారు. అన్నిట్లో బాగా నమ్మకంగా ఉద్యోగం చేసుకొస్తుంది, ఇంట్లో పనులన్నీ కూడా చేస్తుంది. మరి ఎందుకయ్యా నువ్వు మూర్ఖుల్లాగా ఉన్నావు మరి అంటే, కాదన్నా మాట వినదు. అర్థమైందండి? అయిపోయింది కదా. అంటే ఆయన చెప్పింది ఏది చేయదు, ఆమె ఇష్టమైనదే చేసుకుంటుంది, ఇల్లంతా చక్కబెట్టుకుంటుంది. కానీ ఈయనకి ఇష్టమైనట్టు కాదు, ఆమెకి ఇష్టమైనట్టు చేస్తాం. అలా చేస్తాం, అది కాదు దేవుడు కోరుకునేది. నేను చెప్పింది నువ్వు చేయి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క సారెపత్తు విధవరాలు మొదట తీసి పిండి అయిపోద్దేమో ఈయనకి ఇస్తే నేను ఎట్లా అనుకోలే కదండి. అనేక మనం అట్లా ఎవరైనా వచ్చారంటే టైంకి ఫుడ్ టైంకి వచ్చారనుకోండి, భోజనం పెట్టడానికి ఎంత కష్టపడిపోతామో వాళ్ళు అట్లా అనుకోలే. అబ్రహాం శారా ఎండవేళలో వచ్చారంట, అయ్యో నీ దాసులము కొంచెం మంచినీళ్ళు తీసుకోండి, కొంచెం తినండి. ఆయనేమో నిలబడి ఉన్నాడంట, ఆ శారమ్మేమో గుడారంలో 2వ ద్వారం దగ్గర అంటే కర్టన్ వెనకల ఆమె కూడా నించొని వింటుంది. ఏం చెప్తారు ఈ దైవజనులు, ఏం చెప్తారు ఈ యొక్క మరి దేవుని భక్తులు? వాళ్ళకి తెలియదు ఇంకా అప్పటికి వాళ్ళు దూతలు, దేవుని యొక్క మరి యెహోవా దూత అయిన యేసు ప్రభుల వారు కూడా ఉన్నారని. ఆయన కూడా అంత అట్మోస్ట్ కేర్ ఇచ్చారనమాట. దట్ ఈస్ ద థింగ్. ఈ దినాల్లో అయితే అంత్య దినాల్లో ఏమవుతుందంట, అక్రమం విస్తరించడం. నిజమే. ఎందుకు అంటే అలా ఆతిథ్యం ఇస్తున్నారని ఒకళ్ళకి తెలిసిందంటే 10 మంది వస్తారు కదా, ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అక్కర్ని బట్టి కాదు, మరి లగ్జరీ కోసం అలాగ చేస్తారు. అందుకని ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసము ఉండకనుగొనునా. కాబట్టి మనకు విశ్వాసం ఉండదేమో, దేవుని వాక్యమేమో వాగ్దానం వస్తుంది, నువ్వు ఇలాగ చెయ్యి
దేవుని చిత్తం ఇది అని చెప్పని. కానీ పరిస్థితులన్నీ చూసి మనం బెంబేలు పడిపోయి విశ్వాసాన్ని అవుతుందో లేదో, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ చేస్తాడో లేదో. నిజంగా దేవుడు చేయగలిగిన వాడా చేయలేనివాడా? ఇంకో మాట చూస్తాం చూడండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ ఈ యొక్క రాజు, మోయాబు రాజు, ఇశ్రాయేల్ రాజు, ఆ యొక్క యూదా రాజు, వీళ్ళందరూ యుద్ధం చేయటానికి కోసమని ఆ యొక్క దీనికి వాళ్ళని చంపడానికి వెళ్తున్నారనమాట. అప్పుడు ఎదోము రాజు వీళ్ళతో వస్తాడు. మోయాబీయులు వచ్చి యుద్ధం చేయాలి కాబట్టి అప్పుడు వాళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. వాళ్ళు ముగ్గురు వెళ్తే బయలుదేరి వెళ్ళి వాళ్ళకి నీళ్లు లేకుండా అయిపోయి వాళ్ళు చాలా దాహంతో ఇగో ఇట్లా మనల్ని తీసుకొచ్చి చంపడానికే అని చెప్పని వాళ్ళు అనుకున్నప్పుడు యెహోషాపాతు రాజు ఏమంటాడు అంటే, మరి మీరు దేవుని యొక్క సేవకుడైనటువంటి వాడిని, లేకపోతే దేవుని యొక్క ప్రవక్తని పిలవండి, ఈ యొక్క అనేది బయలు యొక్క ప్రవక్తలు కాదు అన్నట్లుగా ఇక్కడ ఎవరైనా మనకి ఏం చేయాలో బోధించడానికి ఎవరన్నా పిలిపిస్తారా? అప్పుడు ఏమంటారంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, అప్పుడు అవును, ఆయన వలన మనకి యెహోవా ఆజ్ఞ దొరుకుతుందేమో అని చెప్పని ఆయనని పిలవమని చెప్తాడు. అప్పుడు ఆయన చెప్పే గొప్ప మాట ఏంటంటే, అది మనం చూసుకుందాం. ఏంటంటే 18వ వచనం, ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. కాబట్టి ఈ ముగ్గురు రాజుల చేతికి మోయాబీల్ని అప్పగించడానికి ఒక దేవుని యొక్క ప్లాన్ అండ్ ప్యాటర్న్ ఏంటిది అంటే, దేవుని యొక్క యుద్ధం అంతా ఎలా ఉంటుంది అంటే, ఏమీ లేనప్పుడు యుద్ధం చేస్తాడు దేవుడు, అన్నీ ఉన్నప్పుడు చేయడు. మనకు తెలుసు, గిద్యోను కథలో మనకు తెలుసు ఏంటి, మరి 10,000 మంది వచ్చినప్పుడు అంతమంది కాదు, ఎవడైతే భయం కలిగి ఉన్నాడో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు కదండి. నిజం, దేవుని వాగ్దానం ఇచ్చాక భయపడేవాడికి జరగదు. అందుకే దేవుని మీద పూర్ణమైన విశ్వాసం, పరిస్థితి ఎట్లెట్లన్నా జరిగిపోతుందనివ్వండి. ఎక్కువ భాగం ఏం జరుగుతుంది అంటే ఆపోజిట్గా జరుగుతూ వస్తుంది. దేవుడు పిల్లల్ని ఇస్తాను అంటే ఆలస్యం అవుతుంది, ఏది కరెక్ట్గా మరి హెల్త్ ఉండదు. ఎట్లా పుడతారు, ఇంపాసిబుల్ కదా అన్నట్టుగా ఉంటుంది. దేవుడు స్వస్థపరుస్తాడు అంటే ఇంకా సిక్ అయిపోయినట్లుగా ఉంటుంది. ఒకసారి మా సహోదరినే, తను మరి లోపల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి తనకి హెడేక్ వచ్చి హాస్పిటలైజ్ అయింది. అప్పుడు మేము కర్నూలులో ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు మరి ప్రయాణంలో వస్తున్నప్పుడు నేను 12 గంటల టైంలో మొబైల్లో చూసుకుంటున్న, వాక్యం చదువుకుందాం, 12 అయింది కదా, నెక్స్ట్ డేకి వచ్చినాము. పరిస్థితులన్నీ ఎట్టెట్టో ఉన్నాయి, దేవుడు మాట్లాడతాడో చూద్దాం అనుకున్నప్పుడు, మరణం తప్పించుట ప్రభువు అయిన యెహోవా, నా కీర్తనల గ్రంథం అనమాట, 67లో అనుకుంటాను. సో మరణం తప్పించుట ప్రభువు అయిన యెహోవా వశము అని వచ్చింది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? మరణం తప్పిస్తాడు కాబట్టి దేవునికి వందనాలు. నిజంగానే వందనాలు చెల్లించాను. మా హస్బెండ్కి కూడా చెప్పాను. మార్నింగ్ వచ్చి చూస్తే మా సిస్టర్ నన్ను అంత పట్టలేని స్థితిలో ఉందన్నమాట. సర్లే కదా, ట్రీట్మెంట్ ఇస్తే బాగా అయిపోతుందిలే అనుకున్నాను. ఇంకా నైట్ అయ్యేటప్పటికి ఇంకొంచెం డీప్గా ఇదైపోయింది. పక్క రోజుకి కోమాలోకే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? వాగ్దానాన్ని ఏం చేయాలి? నమ్మాలి. దేవుని వాగ్దానాన్ని ఎట్లాంటి పరిస్థితి అయినా నమ్మాలి అని చెప్పి చూపించడానికి ఇప్పుడు మాకు ప్రార్థన చేయటానికి రాట్లా. అందుకు మేమేం చేస్తామంటే, దేవునికి వందనాలు చెల్లిస్తే బెటరు. బికాస్ ఏమని ప్రార్థన చేయాలో కూడా అర్థం కాని, చేతగాని పరిస్థితి. కాబట్టి దేవునికి స్తుతులు అర్పిద్దాం అని చెప్పని దేవునికి మరి స్తుతులు అర్పిస్తూ, మాకు ఆ దినాల్లో మరి 1000 Praises అని ఒక బుక్ దొరికింది. అందులో స్తుతులు చెల్లించుకుంటూ నేను, మా మదరు, మా సిస్టర్, మా అక్కయ్య, అప్పుడు VBS జరుగుతుంది ఇలాగే. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నెరవేరుస్తాడు. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంది?
దిగజారిపోతూనే ఉంది. అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు రాజులు కలిసి బయలుదేరారే కానీ దాహంతో చచ్చిపోతున్నారండి. శత్రువుతోటి కాదు, శరీరక్కర వాళ్ళ దాహంతో చచ్చిపోయే పరిస్థితిగా ఉంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అద్భుతమైన వాక్యం ఏంటి అంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా గాలి కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఎంత ఇంపాసిబుల్గా ఉందంటే అంత ఇంపాసిబుల్ సిచ్యువేషన్. దేవుడు కూడా ఎంత ఇంపాసిబుల్గా చేస్తాడు అంటే చూడండి, గాలి అక్కర్లేదు ఆయనకి, వర్షం అక్కర్లేదు. అయితే ఎవరికి ఇస్తాడు? మీ ముగ్గురు తాగే నీళ్ళు ఇస్తాలే బాబు, 1 బాటిల్ 2 బాటిల్ 3 బాటిల్ అనట్లే దేవుడు. ఈ లోయ అంతా నిండిపోతుంది, మీ పశువులు తాగుతాయి, పశువులు ఎక్కువ తాగుతాయి కదా, అవి తాగుతాయి, మీ పిల్లలు కదండి అందరూ తాగే అన్ని నీళ్ళు, మీ మందలు మీ పశువులు అవన్నీ త్రాగేటట్టుగా నేను ఇస్తాను. అయినా కూడా అది నాకు విషయం. చూసారా, ఇవన్నీ కూడా దేవునికి ఎంతో సులభం. మన ఇంట్లో ఈ దినాల్లో మరి ముఖ్యంగా ఎన్నో కఠినమైన పరిస్థితులు కదండి, కానీ ప్రభువుని అడిగినట్లయితే వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఇస్తే పరిస్థితులు డిఫరెంట్ అయిపోతున్నా నువ్వు మాత్రం నమ్మిక తప్పిపోవద్దు. ఏ క్రియ నీ నుంచి కోరుకుంటున్నాడో అది చేసినట్లయితే దేవునికి మహిమ, నీ ఇంట్లో సమృద్ధి. దేవుని యొక్క పేరేంటో తెలుసా? యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రొవైడ్ చేస్తాడు. హీ నోస్ వాట్ ఈస్ టు బి ప్రొవైడెడ్ బిఫోర్ యూ నో. మనకు తెలీదు మనకేం కావాలనో కూడా, మనకు నిజంగా అయితే కరెక్ట్గా తెలీదు. మనమేదో అనుకుంటాం, అక్కడేదో జరుగుతుంది. మనమేదో ప్లాన్ చేస్తాం, అక్కడేదో ఉంటుంది. ఎందుకని? దేవుని వాక్యంలో ప్రసంగిలో ఉంది, నువ్వు అనుకున్నవన్నీ చేస్తే నువ్వు దేవుడిని ఎరగవంట. అందుకే ఆయన అనుకున్నవన్నీ చేస్తాడు. ఇష్టపూర్వకంగా ఒప్పుకొని నమ్మి ఆయన చెప్పినట్లు చేస్తే అదే క్రియ, నీతి క్రియ. ఆయన అప్రైట్ కనుక ఆయన చెప్పినట్లు చేస్తే నీతి క్రియలు అవే పరిశుద్ధమైన వస్త్రాలుగా మరి ఆ యొక్క సంఘానికి అనుగ్రహించబడుతుంది. ఇక్కడ చూడండి, అప్పుడు మొత్తం అంతా వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఉదయం నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. వర్షం లేకుండానే నీళ్ళు వచ్చేసాయంట. అది కూడా ఏంటి? ఏదో మార్గం నుంచి వచ్చింది. అప్పుడు ఆ యొక్క నీళ్ళని ఎలా చూసారు అవతల మోయలు అంటే, వాళ్ళకేమో రక్తంలా కనిపించింది, వీళ్ళకేమో త్రాగే నీళ్ళలాగా కనిపించింది. మనకు కూడా తెలుసు, మరి ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరి వచ్చేసారు. ఇంక వాళ్ళు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేదానికి బయలుదేరారు. అప్పుడు ఏమొచ్చింది? వాళ్ళకి అడ్డము ఎర్ర సముద్రం వచ్చేసింది, వెనకలేమో ఫరో వారి సైన్యం ఉంది. అప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవా దూత లేకపోతే ఆ మేఘము, ముందుగా సాగుతున్నటువంటి మేఘము ఈ రాత్రికాల గడియల్లో వీళ్ళకేమో వెలుతురుగా అగ్నిస్తంభంగా, వాళ్ళకేమో మేఘస్తంభంగా, అవుతుండే వాళ్ళకి మేఘంలాగా మధ్యలోకి వచ్చేసారనమాట. అది దేవుడు వాళ్ళకి వచ్చి ఏం చేశాడు? వారు అక్కర తీర్చాడు. సాగిపోండి అని చెప్పనన్నాడు. అది కూడా ఎంత ఇంపాసిబుల్ సిచ్యువేషన్ కదా. మోషే నమ్మాడు. నువ్వెందుకు మరి భయపడుతున్నావు లేకపోతే ఏడుస్తావు? నీ కర్ర చాపు, అది దేవుని కర్ర, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. విని విధేయత చూపిన వెంటనే ఏం జరిగిందండి? రాత్రంతా యెహోవా దేవుడు గాలి చేత, మనం కదా ఊపుతూ ఉంటాం కదా పోవాలని చెప్పని, అట్లాగా ఊపినాడంట తూర్పు గాలి చేత. మరి మార్గం ఏర్పడేంతగా ఆయన గాలి విసిరిపించాడు. అప్పుడు వాళ్ళు ఆరిన నేలలో, ఇంపాసిబుల్ థింగ్ కనుక మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నమ్మినట్లయితే ఆయన చెప్పినట్లుగా విధేయత చూపుతాం. ఇంకొక సందర్భంలో ఇంకో స్త్రీ తాను ప్రవక్త చెప్పినట్లు చేసి ఎంత మేలు పొందిందో చూడండి.
అక్కడేమో సారెపత్తు విధవరాలకి బుడ్డిలో నూనె, ఇంటిలో గంపలో పిండి ఉంది కొంత కదండి. అయితే ఆయన మాట విన్నందుకు ఆ కుటుంబము, వాళ్ళ ఇంటి కుటుంబం అంతా రాయబడి ఉంది. సో ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళ బంధుమిత్ర రక్త సంబంధి, వాళ్ళకు కూడా పెట్టిందేమో అన్నట్లుగా ఉంది అక్కడ రాయబడింది. కాబట్టి దైవజనునికి ఆయన మాట విని చేసినందుకు ఆయనకి ఆ కుటుంబాన్ని అంతటికీ సమృద్ధిగా కలిగి. ఇక్కడ ఇంకొక స్త్రీ తన యొక్క భర్త అప్పులు కూడా చేసేసాడు. అక్కడ తప్పు లేదన్నట్టుగా వ్రాయబడింది. ఈ యొక్క అప్పులు చేసినటువంటి వ్యక్తి అతను మరి ఆ మాట చదువుదాము 4వ అధ్యాయంలో. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు ఆ 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్రపెట్టగా. ఇక్కడ ఏంటి అంటే, ఒకటి భర్త లేడు, రెండోది ఆయన చనిపోవడమే మాత్రమే కాకుండా అప్పులు ఉన్నాయి, మూడోది వాళ్ళ యొక్క పిల్లల్ని దాసులుగా పట్టుకెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలో ఆ క్రియ చేసింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అంటే మనము ఎలీషాని దేవునిగా గుర్తుగా చూసుకున్నట్లయితే దేవుని దగ్గరికే వెళ్ళింది. మనమైతే అంతా చెప్పుకుంటాం కదా, మనకే కష్టం ఉన్నా మొట్టమొదట ప్రభు దగ్గరికి వెళ్ళాలి. హన్న ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందో అదే ఆమెకి ఇవ్వబడిన సత్క్రియ కదండి. ఆమె క్రియ చేసింది. ఏం చేసింది? దేవా, మొట్టమొదటిది నీకు ఇస్తాను, ఐ విల్ లెండ్ యూ అంటుంది కదా. అంటే నీకు అప్పిస్తా, నువ్వు నాకేమి ఇవ్వాలి? వడ్డీతో సహా ఇవ్వాలి అని చెప్పని ఆయనతోటి ట్రాన్సాక్షన్ కదండి, ఆయనతో ఒప్పందం చేసుకుంది. నువ్వు నాకు ఒక్క మగపిల్లాడిని ఇస్తే నేను నీకు వాడిని ప్రతిష్ట చేస్తాను ప్రభువా అన్నది. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంది? ఈమె ఒక్క బిడ్డని ఇస్తుంది కానీ నేను ఎంతమందిని ఇవ్వాలి? ఇంకో 4 ఇవ్వాలి కదా. దేవుని యొక్క ఏర్పాటు అలా ఉంటుంది, దేవుని యొక్క నియమం అలా ఉంటుంది. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు నీకు వేసేస్తాడు. అందుకే 10వ భాగమే చాలు. ఎంత ఇస్తాడు? 9ని ఇంకా ఎక్కువ మల్టిప్లై చేస్తాడు. సో దేవుని యొక్క నియమాలన్నీ అలాగే ఉంటాయి. ఇంపాసిబుల్ థింగ్స్ చేస్తాడు, ఏమి లేని దానిలో నుంచి అన్నీ పుట్టిస్తాడు. తను ఏదైతే చెప్తారో చేయగలిగిన వారు అది నమ్మినట్లయితే దేవునికి మహిమ, నీకు క్షేమము, ఆశీర్వాదం. ఇక్కడ చూడండి, అమ్మ ఎలీషా అడుగుతున్నాడు, నా వలన నీకేమి కావాలను? నా వలన నీకేం కావాలి? ఆయన ఏమన్నా అప్పంతా తీర్చేయగలరా? లేదు. ఆయన ఏమన్నా వాళ్ళ పిల్లలు పట్టుకోపోకుండా చేయగలరా? లేదు. వాళ్ళ భర్తని మరి లేపగలరా? లేదు. కానీ అడుగుతున్నాను, నా వలన నీకేం కావాలి? నేను ఒక మాట చెప్తా విను. మీ ఇంట్లో ఏది ఉందో దాంతోనే నువ్వు వ్యాపారం చేసేటట్టు నేను చేస్తా, నీకు ఒక థాట్ ఇస్తాను కదా. అనేక మార్లు మరి మనకు తెలుసు, కాల్గేట్ అనేటటువంటి వ్యక్తి అన్ని వ్యాపారాలు ఏవో చేశాడంట, అంత లాస్ వచ్చేసింది, ఏదేదో అయిపోయింది. అప్పుడు ఆయన దగ్గర ఉన్న కొంచెం వీల్ ఉంటుంది కదా, బండి వీల్, దాన్ని పట్టుకొని మోకాలేసి, ప్రవ్వా నా దగ్గర ఇది ఉంది, నన్ను ఏం చేయమంటావు? నేనేం చేస్తే నా కుటుంబము ఈ యొక్క అప్పులు తీరిపోయి పరిస్థితులు చక్కబడతాయి? నీ చేతులకు అప్పగిస్తున్నా, నేను తప్పక నీకు 10వ భాగం వేస్తాను, నువ్వు నాకు ఈ విషయంలో సాయం చేయి అని చెప్పని ప్రార్థన చేశాడంట. చేసి పేస్ట్ని తయారు చేయటం మొదలుపెట్టాడు. మనకు తెలుసు, కాల్గేట్ అనేది ఆఫ్రికన్ కంట్రీస్ కాదు, మనకంటే ఇంకా తక్కువ కంట్రీస్లో కూడా వెళ్ళి చక్కగా అందరికీ మరి వెళ్ళగలిగేటట్లుగా, అంటే అంతగా కంపెనీ వృద్ధి పొందింది. ఆయన ఒప్పందం చేసుకున్నది ఎంత అంటే 10వ భాగం నమ్మకంగా ఇస్తా ప్రభువా అని. దేవుడు ఎంతగా దీవించాడు అంటే పట్టజాలనంత విస్తారం కదా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. అనేక మార్లు భార్యలమైన మనము భర్త 10%, 20%, 30% అలా ఇస్తానంటే వద్దంటాం. వద్దన్న వాళ్ళు నష్టపోతున్నాం. ఎవరైతే ఓకే అంటున్నామో వాళ్ళు వర్ధిల్లుతారు. దేవునికి ఎంతైనా ఇవ్వచ్చు. దేవుడు ఎందుకు అంటే పట్టి పెట్టుకోడు, ఎప్పుడు బిగబట్టాడు. విస్తారమైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఆ కాల్గేట్కి ఎంత ఇచ్చాడు అంటే ఆయన 10వ భాగం నుంచి 20%, 30, 40
అంతా అయిపోయి 90% వరకు ఇచ్చేయటం. దేనికి ఇస్తున్నాడు అంటే అక్కడి నుంచి సేవకులని ఆయా ప్రాంతాలకు పంపటానికి నేను వాళ్ళకి స్పాన్సర్ చేస్తాను అని చెప్పని, అలాంటి మరి వర్ధిల్లేటటువంటి పరిస్థితుల్లోనికి ఇప్పుడు ఈమెకు చెప్తున్నాడు, నీ దగ్గర ఏముందమ్మా చెప్పు అంటే ఆమె చెప్తుంది, నా దగ్గర జస్ట్ ఆయిల్ ఉంది, ఒక ఆయిల్ క్యాన్ ఒక్కటే ఉందండి, అప్పు చేస్తే మరి తినటానికి లేదు, అప్పు మరి మా పిల్లలు దాసులుగా అమ్మబడే పరిస్థితి మాకేమీ లేదు అని చెప్పినప్పుడు, అయితే ఒక పని చెయ్యి, నువ్వు నీ పిల్లలు తలుపేసుకొని ఆ నూనెని అన్నిట్లోకి పోయండి అంటే నీవు నీ పిల్లలు కలిసి తలుపు వేసుకుని, మనల్ని ఎప్పుడు వేసుకోమంటాడు దేవుడు తలుపు? నీ రహస్యంగా వినే నీ తండ్రికి ప్రార్థన చేయటానికి నువ్వు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకో మనకు చెప్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ చేతిలో ఉన్నదేదో దాన్ని దేవుడు మరి నీ సమస్యలన్నీ తీరేదానికి వాడుకుంటాడు. చూసారా, వాళ్ళ అప్పులు తీరిపోయింది, వాళ్ళ పిల్లలు విడిపించబడ్డారు, వాళ్ళ నెమ్మది కలిగి జీవించినట్లుగా, దేవునికి మహిమ వచ్చినట్లుగా. ఏం చేసింది ఆ దాసురాలు? వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళింది, అడగాల్సిన వ్యక్తిని అడిగింది, చెప్పింది చేసింది. ఎట్లా నెరవేరుస్తుందయ్యా? ఎట్లా? నువ్వు చెప్పేది భలే ఉందే, నువ్వు అందరినీ అసలే మేము అప్పుల్లో ఉన్నాము, పొరుగోళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోండి ఆ మాట చెప్తాడండి ఆయన. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరినీ వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు తెచ్చుకుని, ఆల్రెడీ అప్పుల్లో ఉండే వాళ్ళకి అప్పులు ఇస్తారయ్యా, నువ్వు కుండలు పోయి అప్పులు తెచ్చుకోమన్నావయ్యా, ఏం చెప్తున్నావు? అట్లా ఏం ఆలోచనలే, మనకైతే లాజిక్ కదా. ఆయన అట్లా చెప్పాడు, కానీ ఎట్లా పోయి అడుగుతాము? నంబర్ 1, ఒకవేళ తెచ్చుకున్నా ఇది పోస్తే మరి ఈ కుండలో నుంచి ఆ కుండలో పోస్తే అది ఫుల్ అవుతుంది, ఎంటీ అవుతుంది కదండి, అలాగ అనుకుంటాం. కానీ ఆమె ఏమనుకోలే, నువ్వు చెప్పావా నేను చేస్తా, నువ్వు చెప్పింది నేను చేస్తా, అట్లాగనమాట. అన్కండిషనల్గా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. చెప్పింది చేయి. ఎట్లా చేయాలి? చెప్పినట్లుగా చేయి కదండి. అలా చేసింది. ఆ పాత్రలన్నీ నింపబడి అప్పులు తీరిపోయి ఆమె వర్ధిల్లింది. ఇంకో స్త్రీని చూద్దాం. ఆమె ఎవరు అంటే మనకు తెలుసు, షూనేమీయురాలు దైవజనుణ్ణి. ఆమె వీళ్ళిద్దరిలాగా మరి బీదరాలు కాదు. బీదరాలు కానప్పుడు ఒకసారి పౌలు అడుగుతాడు, ఈ దైవజనుడు అడిగితే మరి ఆమెకి మరి సమృద్ధి కలిగిన స్త్రీ. ఆమె ఏమంటుంది అంటే, నాకు అన్నీ ఉన్నాయి, నేను మా నెలవైన వాళ్ళ మధ్యలో ఉన్నాను, నాకేమి కొదవలేదు. బట్ ఆమెకి పిల్లలు లేరు. ఆయన ఆమె అడగదు ఏంటి అంటే, నన్ను ఈ స్థితిలో ఉంచాడేమో దేవుడు, నాకు ఇదే చాలు అన్నట్లుగా ఆమె జీవిస్తుంది. కానీ దైవజనుడు ఒక గొప్ప సంగతి, ఒక గొప్ప కార్యము, ఇశ్రాయేలు రాజు మారేటటువంటి కార్యము వాళ్ళ ఇంట్లో జరగాలి. ఆమె దైవజనుడిని ప్రేమిస్తున్నందుకు, మరి దైవజనుడికి కావాల్సిన అన్నీ సమకూరుస్తున్నందుకు దేవుడు ఏం చేశాడు అంటే, మరి ఈ యొక్క స్త్రీకి పిల్లలు లేరు కదా, అది ఎలీషాకి గెహజీ ద్వారా చెప్పించు. ఈమె ఇంత శ్రద్ధ కలిగి ఉంది కదా, ఏం కావాలో ఈమెమంటది, తనైతే నేను నా యొక్క ప్రియుల మధ్యలో, లేకపోతే నేను మా కాందాన్ని అంటారు కదా, ఇక్కడ కాందాని మధ్యలో, మా కాందాన్ని నన్ను ప్రేమిస్తారు, నాకు కావాల్సినవన్నీ చూసుకుంటాను, వాళ్ళని చూసుకుంటా, నాకు ఏమీ కొదవలేదు అన్నట్లే. కానీ ఆమెకు ఒక కొదవ ఉంది, ఆమెకు తెలియట్లే ఆ కొదవ. అయితే దేవుడికి తెలుసు, ఈ కొదవ తీర్చబడితే ఆమె మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజల్లో మార్పు వస్తుంది, ఈ యొక్క రాజు యొక్క సంగతి తెలుస్తుంది. ఆమె దేని విషయం అయితే ఆశ్రయించిందో అది తీసేసాడు, లేపేసాడు. ఏం చేశాడు? కరువు వస్తుందమ్మా నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు నీకు రాజుకి ఏమన్నా చెప్పమంటావా అంటే, నాకేం అవసరం లేదు, ఏం చెప్పాల్సిన పనిలే, నేనే పొటెన్షియలీ పవర్ఫుల్ లేడీ అనుకున్నది ఏమో మరి. అందుకని ఆ దైవజనునికి ఏం అక్కర్లేదండి, నువ్వేం రాస్తో చెప్పక్కర్లే, నంబర్ 1, నువ్వేం మరి నేనేమో మా ప్రజల మధ్యలో ఉన్నా, నాకేం అవసరం లేదు. కానీ దైవజనుడు అంటాడు, మరి గెహజీ ద్వారా
తెలిసిన తర్వాత ఆమన్న మాటేమో, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానను ఎలీషా. ఆమె నేనేమి చేకూర్చున్నావని అడుగగా అతడు అంటాడు, ఆమెకి కుమారుడు లేడు అంటే, అప్పుడు ఆమెను పిలవమంటే దైవజనుడు చెప్తున్నాడు చూడండి, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడా, అలాగూ పలుకోవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు. ఎందుకంటే ఆమెకు వయసు గడిచిపోయిందేమో, లేకపోతే అన్ని ప్రయత్నాలు చేసినా కలగలేదేమో పిల్లలు. అందుకని ఆమె అలా చెప్పకండి, అబద్ధమైతే చెప్పొద్దండి అంటుంది. అని నిజంగానే దైవజనుడు చెప్పినట్లుగా ఆమెకి కుమారుడు పుడితే, అప్పుడు ఆ కుమారుడు మరి సిక్ అయిపోతాడు కదా, మనకు తెలుసు. ఆ సిక్ అయిపోయినటువంటి సమయంలో మరి ఆమె వాళ్ళ మనకు తెలుసు, వాళ్ళ హస్బెండ్ తీసుకుపోయి వాళ్ళ అమ్మకి ఇచ్చేయండి, తలనొప్పి ఉందంట, వాళ్ళ అమ్మ దగ్గర పెట్టేయండి, అప్పుడు తలనొప్పి చూసుకుంటుంది ఆమె. ఆమె చనిపోతే వెంటనే ఎక్కడికి వెళ్ళిందండి? దైవజనుని దగ్గరికి వెళ్ళింది. ఎంత విశ్వాసం అని చెప్పాలి. చచ్చిపోయిన శవాన్ని అక్కడ పెట్టేసి భర్తకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఆ దైవజనుడు. మనం దైవజనుడిని దేవుని యొక్క రూపంలో, లేకపోతే దేవుని యొక్క సన్నిధిగా మనం లెక్కించినట్లయితే ఆయన దగ్గరికే వెళ్ళింది కదా. ఏమి గొనుక్కోలే. చూడు, ఈయనేమి చూసుకోడు, నేనే మొత్తం చూసుకోవాలి కదా. గొనుగుతాం, సనుగుతాం, ఏం పట్టించుకోడండి, ఇంట్లో పిల్లల్ని చూసుకోడు, ఏమి చూసుకోడు కదా. కొంతమంది తల్లులు ఎంతగా చూసుకుంటున్నప్పటికీ అలాంటి మాటలనరు. మా వారు తెచ్చి పెడుతున్నారు కదా, కావాల్సినవన్నీ ఇస్తున్నారు కదా, ఇదన్నా నేను చూసుకోకపోతే ఎలాగా అనుకుంటారు. అయితే ఆ స్త్రీ మరి వెళ్ళి ఆ యొక్క దైవజనుడికి చెప్తుంది. దైవజనుడు ఏం చెప్పాడు? సర్లే, గెహజీని తీసుకొని వెళ్ళు అని. ఆమెకు అది నచ్చలే. ఎందుకు? దైవజనుడు వస్తేనే కార్యం జరుగుతుంది. దేవుడు వస్తేనే. అనేక మార్లు దేవుని సేవకులు వచ్చినా కూడా పని జరగదు, దేవుని పిల్లలు వచ్చినా పని జరగదు. కానీ దేవుడే దిగి వచ్చినట్లయితే కార్యాలు జరుగుతాయి. సరే, ఇక్కడ ఆ యొక్క కార్యము మరి ఆమె అడుగుతుంది కదా, రమ్మని చెప్తుంది. తర్వాత మరి ఈ యొక్క స్త్రీ మరి వెళ్ళిపోతుంది కదా, కరువు వస్తుంది, అలాగంటే వెళ్ళిపోయి మరలా వచ్చినప్పటికీ దైవజనుని యొక్క సేవకుడు అక్కడ ఉండి, ఈమెనే, ఈ స్త్రీనే, అవునా ఎలీషా ఏమేం గొప్ప కార్యాలు చేశాడు అన్నప్పుడు ఈ స్త్రీ యొక్క కుమారుడు అక్కడ సాక్ష్యంగా మరి ఈ కుమారుణ్ణి ఆయన లేపగలిగింది అని చెప్పని చూపించేలాగున మరి ఆ స్త్రీ యొక్క కార్యములు ఏం చేసింది ఆవిడ? దేవుని దాసునికి మరి ఈ మన దగ్గరకు వచ్చుచున్న ఈయన భక్తుడు కనుక ఈయనకి వి విల్ ప్రొవైడ్ సంథింగ్. అందుకనే దేవుడు అన్నీ కూడా ప్రొవైడ్ చేశాడు. పిల్లవాడిని ప్రొవైడ్ చేశాడు. తర్వాత ఆ ఇంటిలో మరి మరణమైనప్పుడు బ్రతికించాడు. అంతేకాకుండా మరి ఆ యొక్క ఏమంటారు, తను కోల్పోయినటువంటి పంటంతా ఆ యొక్క 7 ఏళ్ళది సమస్తం తిరిగి పొందగలుగుతుందన్నమాట. కనుక ఆ క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో నీతి క్రియలుగా సిద్ధపరచబడిన సంఘానికి వేయటానికి మన నీతి క్రియలే దేవునికి మహింకరంగా ఉంటాయి. అయితే ఆ క్రియలు అనేక మార్లు మచ్చలు పడేటటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, అక్కడ చూడండి దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే, జీవవృక్షమునకు 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కాబట్టి ఒకవేళ ఈ వస్త్రాలకి అంటే నీ క్రియలకు, నీ యొక్క పనులకి, నీ విశ్వాసానికి, నీ యొక్క నీతికి, నీ మంచితనానికి, నీ విధేయతకి స్పాట్ ఉందేమో, తగ్గిపోతుందేమో, నువ్వు ఉతుక్కోవాలి. ఎక్కడ ఉతుక్కోవాలి? గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉతుక్కోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాస్తూ చెప్తున్నాడు, నీ క్రియలు మంచివే. చూడండి 2వ అధ్యాయంలో ఆ యొక్క ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును
నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివి అనియు, నీ సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదనియో నేనెరుగుదును. చూసారండి ఎంత గొప్పగా ఉందో ఈమె యొక్క జీవిత విధానం, ఈ యొక్క సంఘం యొక్క జీవిత విధానం. క్రియలు చక్కగా ఉన్నాయంట. నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని దేవుడు ఎంతగా గుర్తిస్తున్నాడంటే నా నామం కొరకు కదా. అనేక మార్లు మరి దేవుని పిల్లలు అవిశ్వాసులైన భార్యలు కానీ భర్తలు కానీ ఉంటే వాళ్ళని సహించుకున్నప్పుడు కదా, ఆయన నామాన్ని బట్టి సహించుకోమంటున్నాడు. ఆయన నామాన్ని బట్టి కోడలు బాధాకరంగా ఉందేమో సహించుకో. ఆయన నామాన్ని బట్టి మరి భర్త లేకపోతే పిల్లలు, కన్న పిల్లలే నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకు అన్ని వృద్ధాశ్రయాలు ఎక్కువైపోతున్నాయి? వాళ్ళలో ప్రేమ లేదు. అయినా నువ్వేం చేయాలి? నువ్వు దేవుని బిడ్డవైతే, సంఘంలో సిద్ధపరచబడుతున్న వ్యక్తివైతే నువ్వు సహించుకోవాల్సిన పరిస్థితి. నువ్వు మంచి క్రియల్ని, నీ కష్టము చేయాల్సిందే. అబద్ధీకుల్ని వాళ్ళతో జాయిన్ కావద్దు నువ్వు, కానీ నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఇన్ని క్రియలు ఉన్నాయి, అయినా నీ మీద ఒక తప్పేస్తున్నా, నువ్వు తప్పు కలిగి ఉన్నావని నీ మీద మరి నేను మోపుతున్నా. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటిది అంటే నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. నీకున్న ప్రేమని నువ్వు వదిలిపెట్టావు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రేమని చూపిస్తూ వెళ్ళాల్సిందే, కానీ మరి ఇది చేసేదానికి లేదు. మరి చాలా మంది దైవ దాసురాండ్లు లేకపోతే దేవుని పిల్లలు, స్త్రీలు చూపించేటటువంటి ప్రేమ కదా, ఇది రాశాడు బహు చక్కగా. ఆ యొక్క యోనాతాను యొక్క ప్రేమను గురించి వర్ణించేటప్పుడు స్త్రీలు చూపించే ప్రేమ కంటే అధికమైన ప్రేమను చూపించావు నువ్వు అని చెప్పని మరి దావీదు ఆయనను గురించి పొగుడుతాడు అనమాట, సౌలు కుమారుడైన యోనాతాను. సో ఏం చెప్తున్నానంటే వాళ్ళ యొక్క ప్రాణం పోతున్నట్లున్నప్పటికీ వాళ్ళెంతగానో దేవుని ప్రేమించడాన్ని బట్టి వాళ్ళు మారిపోయి ఎంతో సేవ చేసిన వాళ్ళు. నేను ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను. ఆయన దేవుడు భారం ఇస్తున్నాడు కనుక చెప్తాను. అరబ్ కంట్రీలో మరి అది అనేక రకాలుగా చెప్పారు, గోదావరిలో వేసాడని అదని ఇదని అలాగా. మరి మొత్తానికి ఏం జరిగింది అంటే మరి అరబ్ కంట్రీలో ఒక స్త్రీ దేవుని గురించి వింటది. మరి ఆమె 5 సార్లు దినానికి నమాజ్ వాళ్ళు కూడా చేస్తారు, అలాగ చేసుకుంటుంటుంది. అయితే ఒకరోజు యేసు ప్రభుల వారే మరి తన గదిలోకి వచ్చేస్తారనమాట. అప్పుడు ఆయనను చూసి ఎవరు అన్నట్లుగా చూస్తుంది. అప్పుడు ఆయన కళ్ళలో ఆమెని చూసినప్పుడు ఆయన బిడ్డని, ఆయన ఆమె కొరకు రక్తం కార్చాడని, ఆయనే తన నిజమైనటువంటి దేవుడని, తన రక్షకుడని, తన ప్రభువు అని ఆయన కళ్ళల్లోనే ఆమె ఎరుగుతుందన్నమాట. తను తెలుసుకుంటుంది యేసు ప్రభుని. తన ప్రేమను చూసినప్పుడు ఆమె సరెండర్ చేసుకుంటుంది తన యొక్క జీవితాన్ని. అయితే బైబిల్ కోసము తాపత్రయపడి బైబిల్ తెచ్చుకుంటుంది, ఎక్కడి నుంచో సంపాదించుకుంటుంది. అయితే వాళ్ళ భర్త, ఈమె మంచి ఆమె, చాలా మంచిది, అందుకని వాళ్ళ భర్త చెప్తాడు, నువ్వు ఇంట్లోనే చేసుకో, బయట వాళ్ళకి ఏం చెప్పొద్దు, బయటకి వెళ్ళొద్దు, నువ్వు ఈ పద్ధతులు ఏం మార్చుకోవద్దు, మనకు కష్టాలు వస్తాయి, ఇక్కడ బైబిల్ చదువుతున్నావు అంటే ఇట్లంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు. ఆయన కూడా ఆమె మరి లోపల ఉండే జంపింగ్ జాయ్ అంటే పాలు పొంగేదని నీ లేకపోతే పొంగుతూనే ఉంటుంది కదా, అలాగా ఆమెలో ఉండే సంతోషం ఆయన ఆపలేకపోతాడు. అప్పుడు ఆమె అలాగ మెల్లమెల్లగా స్ప్రెడ్ చేస్తూ వస్తుంది సువార్తని. అప్పుడు ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి కొంచెము సతాయించడం మొదలు పెడతాడు, పనిష్ చేయటం మొదలు పెడతాడు. ఆయన ఏం పట్టించుకోదు, ఎంతో ప్రేమిస్తాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే, నేను చంపేస్తాను, నీ వలన నాకు చాలా ఇబ్బంది అయ్యేటట్లుంది జీవితం, నీ వలన నరకం అనుభవిస్తున్నా, ఎంత టెన్షన్ టార్చరు, ఎవడొచ్చి నిన్ను ఏం చేసేస్తాడో అని నేనే ఏదోటి చేసేస్తే అంత వదిలిపోతుంది అన్నాడు. అలాగని ఆమెకు చెప్తాడు. చెప్పి నేను రేపు చంపేస్తాను నిన్ను అంటాడు. ఆమె ఓకే అంటుంది. ఎందుకని?
మనకు ఆ ధైర్యం అన్నమాట. ఎలా చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా, ఏ ఏ సమయంలో చనిపోయినా, ఎక్కడ చనిపోయినా, ఎక్కడ పోతాం? మన దూతలు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోయి దేవుడు పిలుస్తాడు, నా బిడ్డ రా అంటే కానీ మనం పోము. కాబట్టి ఆమె కూడా అంటుంది, నేను ఇంకా త్వరగా వెళ్తానండి దేవుని దగ్గరికి, పర్వాలేదు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో అప్పుడు రోజు అంట మరి ఆయనకి కావాల్సిన టిఫిన్స్, ఇష్టమైన టిఫిన్స్ అన్నీ మార్నింగ్ చేసిందంట. ఆయన తినేసి బయలుదేరి వెళ్ళి మటన్ మార్కెట్కి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ మటన్ ఇష్టపడలేదంట. సరే అక్కడ నుంచి దీనికి చికెన్ దీనికి వెళ్తే అక్కడ కూడా ఆయనకి నచ్చలేదంట. నెక్స్ట్ ఫిష్ మార్కెట్కి వెళ్ళాడు. ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయన ఏం చేస్తాడంటే, ఈమె కనుక తోమిని కట్ చేయించిన చేపలు తీసుకెళ్తే ఈమె ఏం చేస్తుంది, సుఖంగా ఈజీగా చేసేసి కొంచెంసేపు ఇంకా బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుంటుంది. కాబట్టి ఈమెను ఏం చేయాలి, కష్టపెట్టాలి అని చెప్పని తోమకుండా ఉండే చేపలను కొనుక్కొని తీసుకెళ్ళాడంట. తోమి కడిగి కట్ చేసి ఫిష్ని మంచిగా 2 రకాలుగా ఫ్రై, పులుసు అనేది చేసి పెట్టింది. తిన్నాడంట, పడుకున్నాడంట. 4 o'clock లేచాడంట. లేచి నిన్ను చంపేస్తానని చెప్పి కత్తి తీసుకొని వచ్చాడంట. నిజంగానే చంపేయాలనే అనుకున్నాడు. నేను టార్చర్, టెన్షన్ భరించలేను. అప్పుడు అయితే నువ్వు మీ జీసస్ కోసం చంపానంటావు కాబట్టి నువ్వేం దొంగ పని చేస్తావు అది చెప్పి చంపుతానంటాడు. ఏం దొంగ పని అని ఆమె అట్లనే ముఖమేసి చూస్తుందన్నమాట. అప్పుడు అతను అంటాడు, నా బ్యాంక్ కీస్ ఎక్కడా అని. అప్పుడు ఆమె అంటుంది, బ్యాంక్ కీస్ అండి, మీరే కదా పెట్టుకుంటాను, నేను ఎప్పుడు ముట్టుకోలేదు కదా అని. నువ్వు దొంగ పని చేసి అది దాచిపెట్టేసి నువ్వు మళ్ళీ ఓకే కీస్ అండి, ఆగండి ఒకసారి అని వెళ్ళి కీస్ తీసుకొస్తుంది. అది ఆయన బ్యాంక్ కీసే. జరిగిన ఏంటి అంటే, ఆ ఫిష్ పొట్టలో ఉంటుందన్నమాట. ఈయన ఏం చేశాడు, కొలాప్స్ అయిపోతాడు, పడిపోతాడు. ఏంటి అంటే, నేను దీన్ని రివర్లో వేసాను, అది నీ దగ్గరికి ఎట్లా వచ్చింది అంటే, చేప కడుపులో దొరికిందండి. చూసారా? అప్పుడు అంటాడు, నీ దేవుడు గొప్పవాడు అని. వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారంట ఇప్పుడు. ఏంటిది, దానంతటికి నేను ఎందుకు ఇంత కథ చెప్పానండి? ఆమె ప్రేమ చూసారా, ఆమె విశ్వాసం, ఆమె ధైర్యం. దేవుని యందు ప్రేమ కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. దేవుని యందు విశ్వాసం ఉంటే భయం ఉండదు. దేవుడు చేస్తాడు, ఏం చేస్తాడు, ఆయనకి ఇష్టమైందే చేస్తాడు, ఆయనకి ఇష్టం కానిది చేయడు. చంపేస్తే ఆయన దగ్గరికి తీసుకుంటాడు, లేకపోతే ఈయనని మార్చుకుంటాడు. కనుక నేను ఆయన్ని ప్రేమించాల్సిందే. అంతం వరకు యేసుప్రభువే అంతం వరకు ప్రేమించాడు. ఎవరెవరిని ప్రేమించాడు? ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు, దుడుకు పేతురుని ప్రేమించాడు, అంత విడిచిపెట్టిపోయే ఆ యొక్క శిష్యులందరినీ ప్రేమించాడు. అంతేనా? వ్యభిచారుల్ని కదా, వాళ్ళందరూ అనేటటువంటి వాళ్ళందరినీ కూడా ప్రేమించారు. కనుక మన భర్తకు మనం ప్రేమ చూపేదానికి, మన అత్తమామలకు మనం ప్రేమ చూపేదానికి, మన పిల్లలకి మనం ప్రేమ చూపేదానికి మనం గనక వెనకబడ్డామంటే, తక్కువ పడ్డామంటే యేసయ్య రక్తంలో ఉతుక్కోవాల్సిందే, మన బట్టల్ని ఉతుక్కోవాల్సిందే. కాబట్టి మొదటి ప్రేమ దేవుని వాక్యం చదివే విషయంలో కదా. అనేక మంది, మరి నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు కానీ అనేక మంది చెప్తుంటారు కదా, పెళ్ళయ్యాక వాక్యం చదవటమే మానేశానండి అని. అదే నష్టం. పెళ్ళయ్యాక ఇంకా ఎక్కువ చదవాలి. ఎందుకు? పెళ్ళి కాకముందు మీ ఇంట్లో కూర్చున్నావు, నువ్వు అడిగినవన్నీ నువ్వు చెప్పినవి వాళ్ళు చేస్తారు. కానీ పెళ్ళయ్యాక వాళ్ళు చెప్పింది అంటే, మీ అత్తగారు మామగారు చెప్పింది చేయాలి. నువ్వు ఇక్కడ పెరిగే తీరు వేరు, అక్కడ ఉండాల్సిన తీరు వేరు. నువ్వు ఇక్కడ బిడ్డవి, అక్కడ నువ్వు తల్లివి, లేకపోతే మరి భార్యవి, కనుక వేరే సంగతులు ఉంటాయి. అప్పుడు ఇంకా ఏం చేయాలి? ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యం చదువుకోవాలి. ఒకవేళ పొద్దున్నే లేచి మరి 6 గంటలకు లేస్తే వాక్యం చదువుకునేది కష్టమైతే 5 గంటలకే లేవాలి, లేదు 12 గంటలకే ఎక్కువసేపు చదువుకొని వాక్యము పండుకోవాలి. సో అలాగ ప్రేమించే విషయంలో కదా అనేక మార్లు దేవుడే చెప్తున్నాడు, పెళ్ళయిందా, భార్య ఉన్నవాడు భార్య లేనట్టుకుంటేనే దేవుని రాజ్యం పొందుతాడు. నాకు తెలిసి ఒక వయోజనుడు, మరి దాసన్ అని ఒక అంకుల్, ఆ అంకుల్ని బాక్సింగ్ అంకుల్ గారు పెళ్లి చేశారంట. పెళ్లి చేశాక ఆయన అకౌంట్స్ అవి ఇవి చూసుకునే సెక్షన్ ఆయన సెక్షన్.
సో ఆయన చూసుకుంటూనే ఉన్నాడంట. అప్పుడు బక్సింగ్ అంకుల్ బయటకు వచ్చారంట. 7, 8, 9 అట్లా టైం అయిపోతుంది. అప్పుడు దోర్సన్, బ్రదర్ దోర్సన్, యు ఆర్ మ్యారీడ్, యూ షుడ్ గో అండ్ మీట్ యువర్ వైఫ్ అని చెప్పాడంట. అప్పుడు అయ్యో టైం చూస్తే 11, 12 అవుతుందంట. ఈయనకి సోయే లేదు, వాళ్ళ భార్య వెయిట్ చేసి పెళ్ళైన. చూసారండి, అలాంటి వాళ్ళు దైవజనులు ఉండేవారు అన్నమాట దినాల్లో. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, భార్య కలిగిన వాడు భార్యనే పట్టుకొని ఇది చేస్తే దేవుని కొరకు సిద్ధపడి భార్యకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. దైవజనుడు అలా చెప్పేవారు అనమాట. ఆమెకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన. అందుకే కదా దేవుని శోధించడానికి ఒక కాయిన్ తీసుకొచ్చారు. కాయిన్ దేవుణ్ణి అడుగుతున్నారు, మరి మనం పన్ను కట్టాలనా లేదా, మనం ఇది ఇవ్వాలనా లేదా, మనం స్వతంత్రులం కదా, మరి అది ఇది అని దేవుణ్ణి, యేసుప్రభుల వారిని శోధించడానికి. నిజంగా వాళ్ళు యేసుప్రభుని అనుకున్నారు కానీ నిజంగా వాళ్ళు మనల్ని శోధిస్తున్నారు. ఏమని, దేవునికి డబ్బులు ఇవ్వాలన్నా వద్దా, డబ్బులు వేస్తే ఎవరు తీసుకుంటారు, ఎవరు తింటారు, ఎట్లా ఖర్చు పెడతారు, ఈ శోధన మనకి కదా. దేవుడు ఏమంటున్నాడు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయండి, నీ సంగతి కాదు, నేను చూసుకుంటా కదా. ఆయనది ఆయనకి ఇవ్వాలి. అనేక మార్లు సంఘాల్లో గొడవలన్నీ ఎందుకు, గల్లపెట్టె దగ్గర అంటారు కదా. గల్లపెట్టె ఏంటి, నువ్వు డబ్బు వేసాక దాని గురించి నీది కానప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు కదా. అది దైవజనుదా, ఆయనది కూడా కాదు, అది ఎవరిది, దేవునిది. దేవుడు కోరుకున్నట్లుగా ఖర్చు పెట్టాలి. సువార్త కోసం ఖర్చు పెడుతున్నావా, కట్టడానికి కోసం అవన్నీ ఆయన నేర్పించుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. నీ పని ఏంటి, దేవునికి ఇవ్వాల్సిందే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవునికి మహిమ, నీకు క్షేమం, అనేకులకి ఆశీర్వాదం. అలాగే నీ సమయాన్ని ఇవ్వలేకపోతున్నావేమో, దేవుని ప్రేమించే విషయంలో వాక్యం చదవలేకపోతున్నామేమో, ప్రార్థన చేయలేకపోతున్నాం. అనేక మార్లు నా మట్టుకు నేనైతే ఇది నాలో మరి ప్రార్థన కూర్చుంటే ఎక్కువ మంచిగా, అంటే టైం బాగా స్పెండ్ అయ్యే పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ వర్క్షాపు, ఈ వర్క్షాపు, ఈ ఫైనాన్షియల్ మ్యాటరు, ఈ మొత్తం టైం అంతా, ప్రభువా నాకు సెలవు ఇచ్చేవా, నాకు కొంచెం రెస్ట్ ఇవ్వవా, నాకు కొంచెం టైం ఇవ్వవా అని ఎంతగానో బ్రతిమలాడుకుంటూ వచ్చాను. ఈ వారం రోజులు దేవుడు నాకు దేవుని ఇంట్లో గడపడానికి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, అంటే వాక్యం పంచుకునేదానికి నేను అడగలేదు కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం సమృద్ధిగా ఇవ్వాలి అని చెప్పని నేను అనుకున్నాను. అయితే ఏం జరుగుతుంది అంటే, విస్తారమైన పనుల వలన కదా మరి ఆ పని చేసింది. మార్తని దేవుడు మరి ప్రశంసించాడు. ఏమని, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఏంటిది అది, ఆయన పాదాల చింత కూర్చుండి నేర్చుకోవడం. అంతేకాదు, ఎంతగా నేర్చుకుంది అంటే, ఆమె మరి వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు మాత్రం ఆమె విశ్వాసం కనపడింది. ఏమని, యేసయ్య వస్తే కూడా లేచి రాలా, ఏమని, వస్తాడులే ఆయన చచ్చిపోయినప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వచ్చాడు అన్నట్టు కూర్చుందో. మరి మనకైతే తెలియదు, ఆమె హృదయం మనకు తెలియదు. కానీ మరి మార్త అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళింది. మళ్ళీ మార్త చెప్తేనే లేచి వచ్చింది ఈమె. ఆమె విశ్వాసం మరి మనకు తెలీదు, లేకపోతే ఆమె ప్రేమ ఏమైందో తెలియదు. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాత్రం ప్రశస్తమైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు 300 దేనారాలంట, అంత ఎక్కువైంది. అది తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేసింది. దేవుడు ఎంత గొప్ప ప్రశంస ఇచ్చాడు ఆమెకి అంటే, నా భూస్థాపన కొరకు ఆమెకు ఉండనియండి. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇంకో మాట ఉంది. ఏంటి అంటే నాకు భలే అనిపించింది. ఆమెనేమో యేసయ్య ఆమెకు ఉండనివ్వండి అంటున్నాడు. ఆ కార్యం, ఏ కార్యము, దేవుని మరి అత్తరుతో తన యొక్క పాదాలని పోసి తల వెంట్రుకలతో తుడిచి ఇల్లంతా తోటి నింపబడేటటువంటి ఆ పరిమళం, మరి వర్షిప్ని మనం అలాగా చెప్పుకోవచ్చు, మరి తన యొక్క సాక్రిఫైస్ని చెప్పుకోవచ్చు, తన యొక్క పట్టింపుని చెప్పుకోవచ్చు. ఆయన భూస్థాపన కొరకు చేసింది, ఇన్ని కార్యాలు చేసింది కదా, ఉండనివ్వండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో తుయతైర యొక్క సంఘం గురించి దేవుడు ఏం రాయిస్తున్నాడో చూడండి. 20వ వచనంలో, యజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. కొంతమంది వాళ్ళు తప్పు చేయరు కానీ
వాళ్ళ మట్టుకు వాళ్ళు మరి దేవుని కొరకు ఏదో చేయాలి అని తాపత్రయపడుతుంటారు, కానీ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, చప్పుడు మాటల్ని ఓకే అన్నట్లు వింటారు. అది చాలా చెడ్డ స్వభావం అన్నమాట. కొంతమంది డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు బాగా పనిచేసుకుంటారు, కానీ వేరే వాడిని చేయనీరు, వేరే వాడిని జడగొడతారు. సో అలా ఆమెని ఉండనిచ్చుచున్నావు, నీ మీద తప్పొకటి మోపుతున్నా, నువ్వు ఉండనిస్తున్నావు. ఏముండనిస్తున్నావు నీ యొక్క హృదయంలో, లేకపోతే నీ కుటుంబంలో దేన్ని నువ్వు అనుమతిస్తున్నావు, ఉండనిస్తున్నావు అంటే తీసివేయాల్సింది. అందుకే దేవుడు అంటాడు కదా, నీ హృదయాన్ని సర్కంసైజ్ చేయి, నీ హృదయానికి సున్నతి చేసుకో అంటున్నాడు. వినకూడని మాటలు వినకూడదు. అనేక మార్లు కొంతమంది చెప్తుంటారు, మాకు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఒకటే సిస్టరు అని. వాడు చెడ్డ చేస్తుంటే ఎట్లా నీకు ఆ పార్టీ కరెక్ట్ చేస్తావు అలాగా? ఎందుకంటే నీకు మంచి పేరు రావాలి, దేవునికి కాదు, దేవునికి మహిమ కాదు, నీకు రావాలి. చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ జెజ్బెల్. జెజ్బెల్ ఏమన్నది, అయ్యో ఇశ్రాయేల్లో నువ్వు రాజు కాదా, ఇప్పుడు నువ్వు ఆయన నాబోతు ఇవ్వనంటే ఏంటి, నువ్వు తీసుకునేదానికి నువ్వు రాజు, నువ్వు ఏళ్తున్నావు, నీకేం తక్కువైంది కాబట్టి కదా అని చెప్పని ప్లాన్స్ వేసి చేసి నాశనం అయిపోయారు అనుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు ఏం చేస్తున్నావు, ఉండనిస్తున్నావు జెజబెల్ లాంటి పరిస్థితిని. మనం అనుకోవచ్చు ఏముండనిస్తున్నానులే, ఏదో దేవునికి ఇష్టం కాదు, ఏదైనా సరే దేవునికి ఇష్టం లేనిది, దేవుడు అసహ్యించుకునేది అది మాటలే కావచ్చు కదా. ముసలమ్మ ముచ్చట్లు ఆయనకి ఇష్టం లేదు, కానీ మాట్లాడుతా కొంతమంది స్త్రీలు పనిచేసి దానికి శక్తి లేదంటారు, కానీ వాగుతూ ఉంటారు. అనేక మార్లు నాకు కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే కూడా తలనొప్పి వచ్చేస్తుంది. అనవసరం కదా, అది సర్కంసైజ్ చేసుకోవాలి, దాన్ని మనం తీసి పారవేయాలి. తాను ప్రవక్తనని చెప్పుకొను జెజబెల్. ఎంకరేజ్ చేయకూడదు, పార్టీస్ మనం ఎంకరేజ్ చేయకూడదు, చిన్నగానే తప్పిపోతాం. అందుకే దేవుడు మనకి మరి వార్న్ చేస్తున్నాడు. సో నీకు మొదట నీకుండిన ప్రేమను, యేసు ప్రభువుని ఎరిగిన దినాల్లో ఎంతగా నువ్వు ప్రేమించావో, ఎంతగా వాక్యం చదువుకున్నావో, ఎంతగా దేవుని కనపరిచావు, దేవుడు తప్ప నాకు ఇంకేది వద్దని జీవించావు కదా. ఈ దినాన్ని ఎందుకు మరి ప్రేమను వదిలిపెట్టావు? ఆ యొక్క ఎఫ్ఎస్సి సంఘము తన జీవితాన్ని మార్చుకోదన్నమాట. అంటే మరి ఈ యొక్క 7 సంఘాలు కూడా 7 జనరేషన్స్ అని, 7 కాలాలని, లేకపోతే 7 టైప్స్ ఆఫ్ చర్చెస్ అని అలా చెప్తారు. ఈ యొక్క సంఘం మార్మన్స్ పొందనందుకు అక్కడి నుంచి దీపస్తంభం తీసివేయబడిందంట. ఆ మాట రాస్తారు కదా, నేను వస్తున్నాను, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మొదటి క్రియలు అలా ఉన్నాయి, దేవునికి ఇష్టంగా, దేవునికి ప్రీతికరంగా ఉన్నాయి. ఇప్పుడు ఆమెకి నిర్లక్ష్యం. ఆ యొక్క పరమగీతాల్లో కూడా వ్రాయబడింది కదా, అయ్యో నేను పడుకున్నానే, నేను నైటీ వేసుకున్నానే, నేను పాదాలు చెప్పులు విడిచేసానే, మళ్ళీ వేసుకొని లేచిపోయి తలుపు తిరవాలా అని చెప్పని అనుకుంది. అంతే, ఆయన వెళ్ళిపోయాడు, ఇంక మళ్ళీ దొరకలే. బయటకు వెళ్తే వాళ్ళు కొడతారనమాట. అలాగ ఉంటుంది. మనం ఏ మూమెంట్లో దేవుడు ఏం కోరుకున్నాడో కనుక చేయలేదనుకోండి, దేవుని కొరకు ఏ ప్రేమతో జీవించలేదనుకోండి, అంతే, సాతానుడు మనల్ని కొట్టడానికి అప్పగించబడతాం అన్నమాట. దేవుని సన్నిధి ఉండదు కనుక దుష్టుడు మనల్ని తాకగలడు. అందుకోసమే దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుడు చెప్పిందే మనం చేయాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. కాబట్టి చోటు నుంచి తీసేసాడంట, అక్కడ సంఘం లేకుండా చేశాడనమాట. కాబట్టి ఇట్టి దుస్థితి మనకు కలగకూడదు అని చెప్పని దేవుడు మనకు ముందుగా బోధిస్తున్నాడు. ఇదిగో నేను వస్తున్నా, రాకడ గుర్తులన్నీ జరుగుతున్నాయి. మనం VBSలో చెప్పుకుంటూనే వస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూకంపాలు వస్తాయంట, చాలా భూకంపాలు వచ్చాయి 6 monthsలో. మరి అనేకమైన కంట్రీస్లో రిక్టర్ స్కేల్ మీద 7, 8, 9 వరకు కూడా వచ్చాయన్నమాట. తర్వాత కరువులు కదండి,
పంటంతా పండిన తర్వాత వర్షం వచ్చి వరద వచ్చి కొట్టుకుపోయే పరిస్థితి. ఈ కోవిడ్ వలన భయంకరమైనటువంటి మరి దుర్భరమైన పరిస్థితులు మనకు తెలుసు. బాధపడ్డ వాళ్ళు, మరి చనిపోయిన వాళ్ళు, తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, ఉద్యోగంలో జీతం సగం పొందిన వాళ్ళు, మా దగ్గర కూడా ప్రైవేట్ కాలేజెస్లో సగం జీతమే ఇచ్చారంట. అలాగా మరి ఇంకా ఇంకా భయంకరమైన మోసాలు. మరి స్వాబ్ కావాలి అంటే ఎక్కడ పడితే ఉండే ఆ కాటన్ తోటి చేసి లోపల ఫంగస్ వెళ్ళిన పరిస్థితులు మాకు తెలుసు. మేమేం చెప్పగలము? ఇట్లా ఉన్నాయి అని చెప్పలేని పరిస్థితులు అన్నమాట. ఇంకా అన్ని ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే కానీ నీకు సమంగా నిజమే అది కొత్త జబ్బు అయ్యేటప్పటికి చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తే కూడా తెలియలేని పరిస్థితులు. దానికి ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా తెలియదు. ట్రీట్మెంట్ పడితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చి అనేకులు మరి వాళ్ళ హెల్త్ అంతా నాశనం అయ్యేటటువంటి పరిస్థితులు. ఇంత తెగుళ్ళు కదండి. సో కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, మోసాలు అనేకులు నా పేరిట ఈ దినాల్లో ఉన్నంత సువార్తలో మరి వింత సంగతులు ఇదివరకు మనం చూడలేదు. ఎన్నో వింతవి మరి దేవుడు చెప్పాడో లేదా అయితే మరి క్వశ్చన్ మార్కే. అక్రమం చేయవాళ్ళన్నా ఇద్దరు పొండి అంటాడేమో అనే పరిస్థితులు. అలాగా అన్ని విధాల మరి రాకడ గురుతులు. అయితే ఇవే అంతం కాదు, ఇవి బిగినింగ్ అంట. కాబట్టి మనల్ని సిద్ధపడమంటున్నాడు. ఎన్నో ఇచ్చాడు. 7 చర్చెస్కి 7 చెప్పాడు. ఒక 2 చర్చెస్ని మాత్రమే దేవుడు ఏ మాత్రం కూడా కామెంట్ చేయలే. వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాము. ఏంటి అంటే నీ స్ముర్ణకి చెప్తున్నారు దేవుడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును, అయినను నువ్వు ధనవంతుడు. దేవుడు చెప్తున్నాడండి. దరిద్రం ఏమకుందని అనుకుంటుంది కానీ పరిస్థితి ఉంది కానీ దేవుడైతే నీవు ధనవంతుడవే. తర్వాత నీవు శ్రమలు చాలా పొందావు గనక ఇంకా నువ్వు పొందబో శ్రమలలో భయపడకము, శ్రమలను బట్టి భయపడద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. యథార్థంగా దేవుని వెంబడించే వాళ్ళకి కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయితే కూడా ఏమంటున్నాడో తెలుసా దేవుడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నంబర్ 1 మీకు దేవుడు సాయం చేస్తాడు. లేకపోతే ఆ లోపల ఉన్న గొప్పవాడు మీతో ఉండి పోరాడతాడు. నంబర్ 1. నంబర్ 2, మీకు శ్రమ కలుగుతుంది, ఆయన ధైర్యం తెచ్చుకోండి. ఏంటి? నేను లోకాన్ని జయించిన. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు జయించడానికి. ఇంకేంటండి మనకు భయం? ఇంకేంటి అవిశ్వాసం? ఇంకేంటి మరి దేవుని ప్రేమించుకోవటానికి ఆటంకం? ఇన్నున్నాయి కదా. దేవుని ప్రేమించినట్లయితే శ్రమలన్నిట్లోనే నీకు తోడు ఉంటా, నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. అలాగే మరి ఫిలదెల్ఫియా సంఘం గురించి కూడా ఆయన అంటున్నాడు 8వ వచనంలో 3వ అధ్యాయంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే. అక్కడేమో నువ్వు దరిద్రం ఉంది అన్నట్లుంది, అయితే నువ్వు ధనవంతుడివే అంటాడు. ఇక్కడేమో నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగలేదనను. కాబట్టి నేనేం చేస్తున్నా, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయలేడు. అంతేకాదు ఎవడు నీ కిరీటాన్ని, అంటే ఆల్రెడీ కిరీటం ఉంది కాబట్టి నీ కిరీటాన్ని అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, అంతకంటే ఏమీ అక్కర్లేదన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నా పేరు, నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు నీకు రాసెదను. కాబట్టి దేవుడు మనం కష్టంలో ఉన్నామో, పేదరికంలో ఉన్నామో, శ్రమల పాలైపోతున్నామో, దుఃఖంలో ఉంటున్నామో, వేదన కలుగుతోందో, ఏం కలిగినప్పటికీ దేవుడు మనకు తోడుగున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. మనలో ఉన్నవారు గొప్ప దేవుడు, మన బయట లోకాన్ని జయించిన వాడు గొప్ప దేవుడు. కనుక ఆయననే ప్రేమిద్దాం, ఆయన మాటనే విందాం. ఆయన మాటకు లోబడి ఆయనకి ఇష్టం వచ్చినట్లు కదా, ఆయనకి ఇష్టం వచ్చినట్లు, మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్లయితే దేవునికి మహిమ. అప్పుడు మనం ఆయన కోరుకున్న క్రియ, ఏమని క్రియల ప్రకారం వానికి జీతం ఇవ్వటాన్ని దేవుడు జీతం ఇస్తాడు. ఎట్లా జీతం ఇస్తాడు? మరి మనమైతే
ఆమె పనామా 5,000 ఇవ్వమ్మా వంట చేసి పెడతానంటే 4,000 తీసుకొని ఇవ్వచ్చు కదా, పని చేయొచ్చు కదా, పర్వాలేదులే నేను అన్నీ ఇస్తున్నా కదా, కాఫీ టీ టిఫిన్ ఇస్తా, అన్నీ లెక్కలు పెడతాం. అయితే యేసయ్య అయితే అడిగిన దానికంటే ఎక్కువగా, కావాల్సిన ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా, అదే కృప, అదే కనికరం, అదే దాళిత్వం. దేవుని యొక్క దాళిత్వం ముందు మనము సాగిలపడి అప్పగించుకొని ఆయన్ని మహిమ పరచచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదగిందేవా, ఎందుకు పనికిరాని దుమ్ము ధూళి వంటి మా జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదు కనుక. అవును తండ్రి, అసాధ్యమైన కార్యాలని సాధ్యపరిచే గొప్ప దేవుడు. నిజంగా రాకడకు సిద్ధపడే విధానం మాకైతే తెలీదు, మేమైతే సిద్ధపడలేము. ఎంత టైం ఇచ్చినా మేము కొదవగలిగిన వారమే. అందుకే మాలో ఉన్న మీరు గొప్పవారని, ఈ లోకాన్ని జయించిన దేవుడు నీవేనని విశ్వాసం కలిగి మా నుంచి ఏం కోరుకుంటున్నావో, మాకేం బోధిస్తున్నావో అది మేము చేయగలిగేటట్లుగా మాకు మీరే సహాయం చేయండి తండ్రి. నమ్మశక్యము కానివి, అసాధ్యమైనవి దేవా సాధ్యపరిచే దేవుడో తండ్రి. అందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ లోకం యొక్క పరిస్థితుల్ని, కుటుంబ పరిస్థితుల్ని, మా ఆరోగ్య పరిస్థితుల్ని మేము చూసి బెంబెలిపోయి మీ వాక్యానికి లోబడకుండా ఉండే పరిస్థితి కాకుండా ప్రభువా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఆరోగ్యం ఎట్లున్నా దేవా, నువ్వు రానంటున్నావు, నువ్వు మాకు జీతం ఇస్తావు కనుక నువ్వు కోరుకున్న సత్క్రియలు చేస్తూ నిన్ను గణపరిచి మహింపరిచి నీ యొద్ద బహుమానం పొందేవారుగా మమ్మల్ని ఒక్కరిని సిద్ధపరిచి మీరే మహిం పొందాలని మాకు ఇచ్చిన ఈ యొక్క దివ్యమైన వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేసి మహిం పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు వారి పుణ్యనామములను ఆరాధించి పూజించి వినయంతో వేడుకొంచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్.